పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భాగవతం అష్టమ స్కందం శ్రీమన్నామ పయోదస్యామ ధరాబృల్లలామ జగదభిరామ రామాజనకామ మహోద్ధామ గుణస్తోమధామ దశరథ రామ. ఈ యొక్క మహాభాగవతంలో మనం గజేంద్రుని యొక్క చరిత్ర మనం చెప్పుకుంటూ ఉన్నాం. గజేంద్ర మోక్షం అంటాం. అంటే ఏమిటి? గజేంద్రుడు బంధింపబడినాడు. ఆ బంధింపబడినది వినడమే మోక్షం. మోక్షం అంటే ఏమిటి? ముచుల్ మోక్షనే అంటే విడచుట. ఏం విడచడం? ఇక్కడ గజేంద్రుడు మకరి చేత పట్టుబడ్డాడు. దాని నుంచి విడిపడమే మోక్షం. అలాగనే అజ్ఞానం అనే మకరి చేత ఆ అజ్ఞానం ద్వారా మనమందరం పట్టుబడిపోయినాం. ఇప్పుడు ఆ అజ్ఞానాన్ని, ఆ మాయని విడిచిపెట్టాలంటే గజేంద్రుడు ఎలాగైతే పరమాత్మను ఆశ్రయించినాడో, పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారా గజేంద్రుడికి పట్టినటువంటి అజ్ఞానం అనే మకరి ఏ విధంగా అయితే వీడిపోయిందో, ఆ విధంగా భగవంతుని యొక్క శరణానందను మనం ఆశ్రయిస్తే అతని యొక్క కృప ద్వారా మన యొక్క అజ్ఞానము వీడుతుందన్నమాట. అది కాబట్టి అజ్ఞానము వీడడమే మోక్షం. అజ్ఞానము వదలడమే మోక్షం. మోక్ష శబ్దానికి అర్థం ఏంటి? మోక్షము విజీకొల్టు వదలుట, అది విడిచిపెట్టుట. ఇది ఏం విడిచిపెట్టాలి? మనం ఇల్లు విడిచిపెట్టాలా? వాకలు విడిచిపెట్టాలా? పిల్లల్ని విడిచిపెట్టాలా? ధనధాన్యాలు విడిచిపెట్టాలా? అంటే ఇవన్నీ మనవి కావు. విడిచిపెట్టాలి ఇవన్నీ మనవైతే మనతో పట్టుకోవాలి వెళ్ళేటప్పుడు. ఇదంతా మనదే కాదు, ఇదంతా భగవంతుడి సొత్తు అన్నమాట. భగవంతుడి సొత్తుని మనం విడిచిపెట్టేది ఏముంది? మనది కాదు. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యా జగత్. కాబట్టి ఈ సొత్తల్లో ఎవరిది? భగవంతుడిది. కాబట్టి మనం విడిచిపెట్టేది ఏం విడిచిపెట్టాలి? ఇప్పుడు తన్ను తాను తెలియకుండా ఏది కప్పబడి ఉందో పొర, అజ్ఞానమనే పొర, దాన్ని విడిచిపెట్టాలి. అటువంటి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టడానికి భగవత్పాదాల విందములే తప్ప అన్యమైనటువంటి దానిని ఏది కూడదని, ఏది దాన్ని తెగ్గొట్టలేదని చెప్పిందే గజేంద్ర మోక్షం. మమ మాయ దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. అర్థమైందా? ఏతాం మాయాం, ఈ అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టుకోవాలంటే భగవంతుని యొక్క చరణారవిందములే మనకి దిక్కని సూచించిందే ఈ యొక్క భాగవతం. అయితే మరి నిన్న మనం చెప్పుకున్నాం. ఎట్లా అంటే పాదద్వంద్వము నేలమోపి పవనం బంధించి పంచేంద్రియోన్మాదంబునన్ బరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబనంగతిన్ క్రీడించి యోగేంద్ర మర్యాదన్నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమే. ఎలా అంటే ఆ యొక్క మొసలనేది ఏనుగురు పట్టుకొని చక్కగా యోగేంద్రులు ఏ విధంగా అయితే యోగము ద్వారా
పవనం అంటే వాయువుని బంధించి కుంభకాన్ని చేసి చక్కగా ఆ ధ్యేయమైన పరమాత్మైన మనస్సు నిలుపుచూ ఆనందం పొందుతూ ఉంటారో ఆ ప్రకారముగా ఈ మొసలి ఆ గజేంద్రుని పట్టుకొని హాయిగా కదలకుంటా మెదలకుంటా కొన్నదా. మరి యోగం అంటే నిన్న మనం చెప్పుకున్నాం. ఏమిటి యోగం? యోగం అంటే యోగము అన్నది యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం అంటే ఏమిటి? చిత్తవృత్తిని నిరోధించడమే యోగం. కాబట్టి యోగం అంటే ఇంకొక అర్థం ఏమిటి? ఉపాయం. యోగం అంటే ఉపాయం. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతిదానికి యోగం అని పేరు ఉంది. అర్జున విషాద యోగము, సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగం. అంటే ఒక్కొక్క ఉపాయాన్ని ఒక్కొక్క అధ్యాయంలో చెబుతుంది. మరి యోగం అంటే ఏమిటి? అప్రాప్త ప్రాప్త యోగం అంటే అర్థం తెలుగులో పూర్వము మనకేమీ లేదు. ఇప్పుడు ఒక 20 మేడలు, ఒక 100 ఎకరాల భూమి వచ్చింది. ఇప్పుడు ఏమైంది? ఇది యోగం. పక్క వాళ్ళు ఏమంటాడు? వాడికి ఏమి యోగం పట్టింది రా అంటాడు. అర్థమైందా? ఇది ఇంకా యోగం అంటే యుజురి యోగే సమాధి, సమాధానం సమాధి. దాన్నే మనం జీవబ్రహ్మ ఐక్యం యోగం అంటాం. జీవుడు పరమాత్మ ఒక్కటే అన్నటువంటి ఐక్యానుసంధానమైన క్రియలో దాన్ని యోగం అంటాం. ఆ ప్రకారముగా యోగీంద్ర మర్యాదము నక్రము అక్రమించే కరిపాదాక్రాంతమై. యోగులు ఎలాగైతే నేను చెప్పుకున్నాం. మరి యోగం రావాలంటే, అటువంటి సిద్ధించాలంటే అష్టాంగ యోగం అనేది అవసరమండి. అష్టాంగములంటే 8 అంగములు. యమము, నియమము, ప్రాణాయామము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి. మరి ఇందులో మనం యమము అంటే నిన్న అనుకున్నాం. ఏమని? అహింసా సత్యాస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహాయమః. రెండోది ఏమిటి? నియమం. నియమం అంటే శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. ఇవి ఉండాలి. వీటిని యమనియమాలు అంటారు. ఎవరైనా జ్ఞానాన్ని పొందాలన్నా, అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలన్నా, ఏకాంతముగా ఏ దేవుడినైనా శీలించాలన్నా, ఈ యొక్క భక్తి మార్గంలో అడుగు పెట్టాలన్నా, యోగ మార్గంలో అడుగు పెట్టాలన్నా, జ్ఞాన మార్గంలో అడుగు పెట్టాలన్నా, కర్మ మార్గంలో అడుగు పెట్టాలన్నా ఈ యమనియమాలు ఉండాలి. ఇవి లేనిదే ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర అన్నారు. ఎన్ని మనం వండినా ఉప్పు లేకపోతే వాటికి రుచే ఉండదన్నమాట. ఎన్ని యోగాలు చేసినా ఈ యమనియమాలు లేకపోతే వాటిలో ఏమి నిష్ఫలమే కానీ వాటి వల్ల ఫలమే. అటువంటి యమం నిన్న చక్కగా మనం చెప్పుకుని ఇప్పుడు నియమాన్ని చెప్పుకుంటాం. శౌచము, సంతోషము 2, తపస్సు 3, స్వాధ్యాయము 4, ఈశ్వర ప్రణిధానము 5. అర్థమైందా? శౌచం అంటే ఏమిటి? శుచి. శుచేద్భావ శౌచం. శుచిగా ఉండాలి. అందరూ ఎలా ఉండాలి? శుచిగా. శుచి అంటే శుభ్రం చేసుకోవాలి. శరీర శుద్ధి ఉండాలి, వస్త్ర శుద్ధి ఉండాలి, పాత్ర శుద్ధి ఉండాలి, స్థల శుద్ధి ఉండాలి, అంతఃకరణ శుద్ధి ఉండాలి. శౌచంతు ద్విధం ప్రోక్తం బాహ్యాభ్యంతరంచ. శౌచం అనేది బాహ్య శుచి, ఆభ్యంతర శుచి 2 విధాలు. అదేవిధంగా
మరి బాహ్య శుచి ఉండాలి. మనం అశౌచ్యం అయిన వస్తువులు పట్టుకుని వెంటనే మళ్ళీ చక్కగా మట్టితో సబ్బుతో కడుక్కోవాలి. శౌచాలయం వెళ్తాం, వెళ్ళి వచ్చిన వెంటనే చక్కగా శుచి చేసుకోవాలి. ఆ చేతి ఇంకోటి పట్టుకోకూడదు. ఆ విధంగా శుచి ఉండాలి. ఎప్పుడు స్థలం మనం ఉన్న దగ్గర శుభ్రంగా ఉండాలి, చక్కగా శుచి చేసుకోవాలి. వస్త్రం ఎప్పుడూ కూడా మలినంగా ఉండకూడదు, శుచిగా ఉండాలి. వీటి వల్ల ఏమిటంటే మన మనస్సు ప్రశాంతంగా చేయడానికి ఒక వాతావరణం అనుకోవాలి. ఈ వాతావరణంతో గలీజ్గా ఉంటే మనసు అక్కడ ఉంటుందా? ఉండదు. మనం ఎక్కడికో ఇంటికి వెళ్తాం ఒకసారి పార్కులకి, అక్కడ అన్నీ శుభ్రంగా నీట్గా పెడతారనమాట. అది చూడగానే మన సబ్బ ఎంత బాగుంది, ఇంట్లో ఈ గందరగోళం పోయి అక్కడ హాయిగా ఉందంటే ఏముంది అక్కడ శుచిగా 4 మొక్కలు ఉంటాయి, అదే కదా. అందుకని శుచి. కాబట్టి ఈ శౌచం అనేది మనకు అవసరం చక్కగా. కొంతమంది స్నానం చేయకుండానే భోజనం చేసేస్తుంటారు. ఎప్పుడంటే ఏదో అనారోగ్యం వచ్చి ఇక డాక్టర్ గారు స్నానం చేయకూడదని చెప్పితే అలాంటి సమయంలో ఏదో బొట్టు పెట్టుకొని తినాలి. స్నానం లేని భోజనం మలభక్షణం అన్నారు. అర్థమైంది? కొంతమంది స్నానం చేయకుండానే వంట చేసేస్తూ ఉంటుంటారు. ఎందుకంటే ఒకేసారి స్నానం చేస్తే చెమటలన్నీ పోతాయి. అర్థమైంది? అది ఉండకూడదు. అర్థమైంది కదా. తెల్లవారు రాత్రి మనం పడుకున్నప్పుడు శరీరం అనేది శవం అయిపోతుంది. శవాన్ని స్పర్శ చేస్తే వెంటనే స్నానం చేయలేదా? ఆ విధంగా మనం లేచిన వెంటనే ముందు మన పని ఏమిటంటే దంతధావనం చేయడం, లెట్రిన్కి వెళ్ళడం, దంతధావనం చేయడం, వెంటనే స్నానం చేయడం. తర్వాత అన్ని పనులు చేసుకోవాలి. ఇక అంత చెత్త ధూళి మన మీద పడుతుందని కొన్ని పనులు ఏదో చేస్తారు. కొంత అది మంచిదే పోని. వంటకు ముందు ఏదో తంట వాకలు ఉడిచి కొంతమంది చేస్తుంటారు. పోనీ ఆ ధూళి ఎందుకైనా మంచిది. కానీ స్నానం చేయకపోయిన వంట ఇప్పుడు చేయకూడదు. అర్థమైందా? అది ఎందుకంటే లోపల భగవంతుడి నివేదన చేస్తున్నా. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన్ సమాయుక్త పచామ్యన్నం చిత్తవేదం. మనం చేసే నైవేద్యం ఎవరికేస్తున్నా? లోపల దేవుడికి చేస్తున్నాం. ఈ దేవుడు బయటికి వెళ్ళిపోయితే నైవేద్యం చేయగలమా, వేయగలమా? అందుకని ఆ ప్రకారంగా మనం శుచిగా ఉండాలి. అది శౌచంతు స్వాంగ జిగుప్సా పరైర అసంసర్గ. శుచి వల్ల మాటికి శుచి చేసుకుంటే కొన్నాళ్ళకి శరీరం మీద యావగింపు వస్తుంది అన్నమాట. అసలే శుచి లేని వాడికి యావగింపే రాదు. అర్థమైందా? మాటికి ఎన్నిసార్లు శుద్ధి చేస్తున్నా నవరంధ్రాలు స్రవిస్తూనే ఉంటుంటాయి. అన్నీ స్రవిస్తూనే ఉంటాయి. కాబట్టి శుచి అన్నది. అయితే కొంతమంది ఈ బాహ్య శుచితోనే తృప్తి పడతారు, అంతర్శుచి చేసుకోరు. బాహ్య శుచి తోమిందే తోవడం, పాయిందే భావడం. అర్థమైందా? వీడితోనే ధన్యాత్మ అయిపోయామంటారు, వీడితో ధన్యం కాదు. అర్థమైందా? అంతర్శుచి ఉండాలి. అంతర్శుచి ఎట్లా చేస్తారు? బాహ్య శుచి కంటే అనేకమైన టీవీల్లో ఇస్తున్నారు. డెటాల్ సోపులని, ఆ సోపులని, ఈ సోపు అడ్వర్టైజ్మెంట్లు, సర్పలని ఇవన్నీ తెచ్చుకొని శుచి చేసుకుంటుంటాం. కానీ అంతర్శుచికి అర్థమైందా? ఆ సోపులు పనికిరావు. అంతరంలో ఏం మలం ఉంటుంది మనకి? రాగము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఇవన్నీ లోపల ఉంటాయి. వీటికి గవర్నమెంట్ వారు తయారు చేసే సబ్బులేమి పనికిరావు. అర్థమైందా? ఈ అంతర్శుచి ఎంతవరకైతే లేదో అంతవరకు దైవానుగ్రహం మనకి కలగదు. దైవానుగ్రహం ఎంతవరకు లేదో వారికి ఇహలోక సుఖము లేదు, పరలోకము సుఖము లేదు. మోక్షం కోసం ప్రయత్నం వాడు ఏనాడికి చేయడానికి మనసే వాడికి రాదు. అందుకని అంతర్శుచి చాలా గొప్పది. బాహ్య శుచి
ఒక గంట తోయితే అయిపోతుంది. అంతర్శుచి అంతవే కాదు. అర్థమైందా? ఆ గడికి మానుకున్నట్టే ఉంటుంది. మళ్ళీ ఎలా ఉంటుంది తెలుసా? మళ్ళీ అమ్మోలే రాగం పోయినట్టే ఉంటుంది. ఇంట్లో ఏదో కష్టం వచ్చిందనుకోండి, అన్ని రాగాలపోయి వైరాగ్యం వచ్చేస్తారు. ఇంకేం వద్దులండి, చాలు చాలు ఇంతవరకు ఉన్నాను చాలు అంట. 4 రోజులు పోయింది అనుకోండి, అమ్మా అయ్యా మీరు ఏంటి మాకు ఎలాగా అని 10 సార్లు అన్నా అనుకోండి, పోయింది. ఉన్న వైరాగ్యం పోయింది, పోయింది. ఉన్నది కాస్త ఓడింది, సర్వమంగళం. మళ్ళీ మామూలే. ఒక ఇంట్లో 2 భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళు ఏం తెలుసా, ఇక ఇంగిలి మెత్తి కాయకి కూడా కొట్టరు, అలాంటి వాళ్ళు అనమాట వాళ్ళిద్దరు. అర్థమైంది. ఒకరోజు ఏమైపోయింది, ఒక భిక్షగాడు ఒక అన్నానికి మధ్యాహ్నం 11 గంటలు మంచి బొట్లు గిట్లు వస్తూ ఉన్నారు. వీడు వస్తే అన్నం దూరం నుంచి చూసినారు. వీడు వస్తే ఇంక మనకు వదలడు, అన్నానికి అన్నం పెట్టిందాక మనం తినేస్తాడు, కాబట్టి ఏం చేయాలా అన్నారు. దానికి ఒక ప్లాన్ అనమాట. ఇద్దరు ఏం చేయాలి? ఏమీ లేదు, మన ఇద్దరం ఒక ప్లాన్ చేద్దాం. నేను నీకు తిడుతూ ఉంటుంటా, నువ్వు నాకు కొడుతూ ఉంటున్నావు. అంటే నేను నిజంగా కొట్టికో, నేను నిజంగా తిట్టినట్టు కాదు. తిట్టినట్టు తిడుతుంటా, నువ్వు కొట్టినట్టు ఇలాగా తింగమని అంటున్నావు. ఈ ఘర్షణకి ఏమవుతుందంటే వచ్చినవాడు ఈ బాధ పిల్లకి వెళ్ళిపోతాడు. సరే, ఏ భార్య తిట్టడం మొదలెట్టింది, ఏ భర్త కరపట్టుకుని కొట్టడం మొదలెట్టింది. సరే, వీడంతసేపు భిక్షగాడు చూసినాడు, పావు గంట చూసినా వీరి తిట్లు కొట్లు ఏమీ మారలే. ఇక ఆలోచించాడు, ఇదెందుకు వీళ్ళని అలా పక్క తిరిగిపోయినాడు. పక్క తిరిగిపోయినాడా, వాడు వెళ్ళిపోయాడు అనుకున్నారు వీళ్ళు. అనుకొని భార్య అంటుంది భర్తతో, నేను తిట్టాను, నిజంగా మీకు తిట్టానా? నేను మాత్రం కొట్టినట్టు కొట్టాను, నిజంగా కొట్టానా? వాడు ఆ పక్కన ఉన్నాడు. నేను మాత్రం వెళ్ళినట్టు వెళ్ళాను, నిజంగా వెళ్ళానా? అర్థమైందా? నేను మాత్రం నిజంగా వెళ్ళినట్టు వెళ్ళాను కానీ వెళ్ళానా? ఎక్కడి నుంచి వచ్చినా ఇలాగనే మన వైరాగ్యం ఎలా తెలుసా, వెళ్ళినట్టే వెళ్తాయి కానీ మళ్ళీ వచ్చి కూర్చుంటాయి. అందుచేత మనం ఏం చేయాలి? గట్టి ప్రయత్నం చేయాలి. అర్థమైందా? గట్టి ప్రయత్నం చేయాలి. మరి ఆ ప్రయత్నానికి ఏమి సబ్బులు ఉండాలి అంటే పతంజలి మహర్షి చెప్పినారు, మైత్రీ కరుణ ముదితోపేక్షానాం సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయానాం భావనాతః చిత్త ప్రసాదనం. ఒక సూత్రం అందించాడు. రాగము, ద్వేషము, ఈర్ష్య, అసూయ 4 పోవాలంటే ఒక 4 మనం అలవర్చుకోవాలట. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. ఇప్పుడు మనకి ఎన్నాళ్ళైనా నాకు యోగం కుదరలేదు, ధ్యానం కుదరలేదంటే ముందున్నటువంటి తంటాన్ని తీసుకుంటే కదా అది కుదురుతుంది. లేకపోతే కుదురుతుందా? ఎన్ని సంవత్సరాలు అయినా కుదరదు. అందుకనే ముందు మెట్టును మనం సాధించాలి. అందుకే యమ నియమాల్లో ఆ నియమమైన మెట్టు మనం సాధించాలి. ఆ నియమంలో మొట్టమొదటి ఏం చెప్పుకుంటున్నాం మనం? శౌచం. ఆ శౌచంలో అంతర్ శౌచం అనుకున్నామా? వీటిని పోవడానికి 4 చెప్పారు. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. మైత్రి అంటే ఏమిటి? స్నేహం. మనం ఎవరితో స్నేహం చేసుకోవాలి? సత్వగుణ సంపన్నులు, ఆధ్యాత్మిక జిజ్ఞాస్పరులు ఎవరితో చేసుకోవాలి స్నేహం? మనకు తగినటువంటి వారితో స్నేహం చేసుకుంటే మనకు చక్కగానే ఈ ఆధ్యాత్మిక జరుగుతుంది. లేకపోతే జరగదు. లేకపోతే రోజు 2 సినిమాలకు వెళ్ళేవాడితో మనం స్నేహం చేసామనుకో, వాడిని రమ్మన్నాం సత్సంగానికి, వస్తాడా? వాడు వస్తాడా? వాడు అటే పోతాడు. ఇక వాడి నుంచి వీడికి కొంతకాలం అయ్యేసరికి వాడిని వదలలేక వీడు కూడా అటే పోతాడు. అర్థమైందా? అందుకని ఎవరైతే చక్కగా సత్వగుణ సంపన్నులు ఉంటారో
వారితో మనం స్నేహం చేసుకుంటే మనం చక్కగా విన్న తరువాత కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కూర్చొనే ముచ్చట్లు వేసుకుంటారు ఈ ముచ్చట్లు. అలా లేదనుకో ఇంటికి వెళ్ళగానే మళ్ళీ మారిపోద్ది అనమాట. ఇవాళ ఏంటి అక్కడ మనకి అసెంబ్లీలో జరిగింది అయిపోయిందా ఇదంతా కప్పేసి అదే మిగతా ఉంటాయి. అందుకని శ్రవణం మననం నిధిధ్యాసనం జరగాలి. వినాలి, మళ్ళీ దాన్ని నెమరు వేసుకోవాలి, దాని అనుష్ఠానం కూడా మనం పెట్టుకోవాలి. అప్పుడేమవుద్ది, మనకు తగిన వారితో మనం ఎప్పుడైతే స్నేహం చేసుకున్నామో ఏంటి నిన్న చెప్పారు స్వామివారు, అదొక్కసారి మనకి ఇప్పుడు భోజనం అయిపోయింది ఖాళీ కదా, ఇంకా మనం విచారణ చేసుకుందాం అన్నటువంటి దృష్టి వస్తూ ఉంటుంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ రాగం అన్నటువంటిది మనకు కొన్నాళ్ళకి పోతుంది. ఇక రెండవది మైత్రి, కరుణ. దీనులు యందు దయ ఉండాలి. అది దీనేషు దయా అన్నారు. ఎందుకు అంటే అందరేంటి దయ చూపెట్టమని మొట్టమొదట వారికేం సంకటం అండి, మీరు వారిని దయ చూపెట్టమంటారు అంటారు. అర్థమైందా? మొట్టమొదటే దీనులు యందు దయని ఏర్పరచుకోవాలి. బాధితులను చూసి దుఃఖితులను చూసి అటువంటి వారి మనకి దయా ఉండాలి. దయగల హృదయమే భగవన్ నిలయమని మహర్షి మలయాళ స్వాముల వారు ఉద్ఘోషణ చేస్తున్నారు. దయానాస్తి సమం పుణ్యం శాస్త్రం చెప్పింది. కాబట్టి దయ అన్నటువంటిది ఉండాలి. దీనివల్ల కూడా మనకి కొన్నాళ్ళకి ఆ ద్వేషం అన్నటువంటిది పోతుంది. అది కాబట్టి మైత్రి, కరుణ, ముదిత. ఇప్పుడు మనకి ఈర్ష్య, అసూయ పోవాలంటే ఈ ముదిత అంటే సంతోషాన్ని అలవర్చుకోవాలి. సంతోషం ఎప్పుడు సంతోషం అనుకుంటా చెప్పండి? అన్నీ బాగుంటే మనకి సంతోషమే. మనం అన్ని మాటల్లో పక్కవాడు ఓకే అంటుంటే ఎలా ఉంటుంది? సంతోషమే. అర్థమైంది? మనం అన్ని మాటలన్నీ అబద్ధం సుబద్ధం, మనం అన్ని మాటలన్నీ కూడా పక్క వాళ్ళు ఓకే అంటుంటే మనకి సంతోషంగానే ఉంటుంది. అర్థమైంది? దానికి ఆపోజిట్ మాట పలికలు అనుకో మనకి ఎలా ఉంటుంది? అప్పుడు సంతోషం ఎగిరిపోతుంది. అర్థమైందా? అనుకూలతయ వేదనీయం సుఖం, ప్రతికూలతయ వేదనీయం దుఃఖం. అర్థమైందా? మనకి దుఃఖం ఎప్పుడు కలుగుతుంది? మనం అన్ని మాటకు ఏంటి మీరేనేంటి అంత గొప్ప మరెవరు కారా అన్నారు అనుకోండి, అయిపోయి గోయిందా. అర్థమైందా? మీ ఎంతటి వారు లేరండి అంటే అబ్బా ముఖం ఎలాగుండో తెలుసా, మళ్ళీ పుష్పంలో విడబారి ఉంటుంది అనమాట. అర్థమైందా? ఈ ప్రకారంగా మనకి ఉంటుంది. ఇంకా సంతోషం అనేది ఎప్పుడు మనం అలవచ్చు కదా తెలుసా? ఇద్దరు మనుషులు వచ్చారు ఎక్కడికి, ఈ నిజామాబాద్ పక్క గ్రామాల నుండి వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఇద్దరు ఒకడు మాత్రం ఒక్క మేడే కట్టున్నాడు, ఇంకొకడు మాత్రం 10 మేడలు కట్టాడు. అయిందా? ఇప్పుడు వీడు వాడిని చూసి ఈ ఊర్లో ఉన్నవాళ్ళు కూడా చూశారు. ఏమిట్రా మన ఊర్లో ఉన్నవాళ్ళు ఈ రోజు వరకు ఒక్క ఫ్లాటైనా కొనుక్కోలేదే, వీడు ఎక్కడి నుంచో వచ్చి 10 మేడలు కట్టేశాడా. ఇప్పుడు వాడి వైపు చూసి అందరూ సంతోషిస్తారా దుఃఖిస్తారా చెప్పాలి పని మీద. అర్థమైంది? వాడిని చూసి సంతోషాన్ని అలవర్చుకోమని చెప్తుంది శాస్త్రం. అర్థమైంది? దానివల్ల 2 లాభాలు మనకి. మనలో ఉన్న ఈర్ష్య అసూయలు పోతాయి, రెండోది పుణ్యం మనకు వస్తూ ఉంది. అది సంతోషిస్తుంది. ఎందుకు అంటే వాడికి కలిగినటువంటి మహద్భాగ్యము ఊరకు కలిగిందా? ముందు జన్మలో చేసిన పుణ్య ప్రవాహం ఉంది. ఆ పుణ్య ప్రవాహం వల్ల వాడు అష్టైశ్వర్యాన్ని పొందినాడు. వాడిని చూసి ఇప్పుడు మనం ఏం చేయాలి? సంతోషించాలి. అంతేగాని వీడి ఎలా ధరించామంట అని ఒక కమిటీ వేసుకుంటారు నలుగురు. ఎలాగైనా వీడి సంగతి చూడాలన్నమాట. అర్థమైందే? ఎవరినైనా పంపాలి, ఏదైనా వీడికి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని వేయాలి, ఏదో ప్లాన్ వేస్తాడు. వేస్తే ఏమైనా లాభం ఉందా?
దానివల్ల వచ్చింది నష్టమే కానీ ఏమీ లాభం లేదు. ఇంకా ఈర్ష్యాసూయలు పెరిగిపోతూ ఉంటుంటాయి. మన చిత్తం శుద్ధి కావాలంటే, మనకి ధ్యానంలో చక్కగా మనస్సు నిలవాలంటే, మన యోగా నిజంగా చేసిన వాళ్ళమైతే ముందు మన అంతఃకరణంలో ఈ దోషాలన్నీ తీసివేయాలి. ఆనాడేవాడు యోగి, ఆనాడేవాడు ఏమి జ్ఞాని. అంతవరకు యోగి కాదు, జ్ఞానము కాదు. గాడిదట పులితోడు కప్పుకుందట, అర్థమైంది. అందరూ చూసి జడిసిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఆ తోలు కింద పడిపోయింది, ఎవరు గెంతు ఉంటుంటే, అర్థమైంది. దానికి కర్రతో కట్టు బాధినారట, అర్థమైంది. అలా ఉంటుంది వీడి వేషాలన్నీ. మేడి పండు చూడు మేడిమయ్యుండు, పొట్టవిప్పు చూడు ఊరుగులుడు, అర్థమైందా? ఈ ప్రకారంగా మనం ఎదుటివాడిని చూసి ఏం చేయాలి? సంతోషించాలి. సంతుష్టుండి మూడు జగముల పూజ్యుండు, సంతోషికెప్పుడు జరుగు సుఖము. సంతసమున ముక్తి సతీ దొరకు, పూట పూటకు ఎదుర్చా లాభతుష్టిని. తేజంబుతోన పెరుగు పరితోషహీనత, ప్రభ చెడిపోవును జలధారణనలంబు సమయునటులా చెప్తున్నారు. వామన చరిత్రలో ఈ పద్యాన్ని ఇచ్చారు. సంతుష్టుండి మూడు జగముల పూజ్యుండు, సంతోషం కలవాడు స్వర్గ మధ్య పాతాళ లోకంలో కూడా పూజింపబడతాడు. అదైనా కొంతమందికి ఎంత వచ్చినా సంతోషమే ఉండదండి. ఎప్పుడు ముఖం ఎలాగుంటుందంటే ఎండిపోయిన కొమ్మలా ఉంటుంది. ఒక గ్రామంలో అర్థమైందా, ఒక అమ్మగారు ఉన్నారు. ఆ అమ్మగారి దగ్గరికి మధ్యాహ్నం 4 గంటలకు ఇంకొక అమ్మగారు పోతూ ఉంటుంటారు. రోజు వెళ్ళిపోయిందో ముచ్చట్లు వేసుకుంటూనే ఉంటారు. ఒకరోజు ఏమైపోయింది, కొత్త వాళ్ళు వచ్చారు ఇద్దరు. ఈ అమ్మగారు ఆ రోజు అలా దుఃఖంతో ఉంది. దేవుడు ఏమమ్మా దుఃఖంతో ఉన్నాను అడిగాను. ముఖం వాడిపోయినట్టుంది. ఏమీ లేదు. 2 సంవత్సరాల కిందట మా మేనమామ కొడుకు చనిపోయినాడు. చనిపోయేటప్పుడు వాడికి ₹1,00,00,000 ఆస్తుంది. అది నా పేరు రాసిపోయినాడు. అర్థమైంది. చనిపోయిన తర్వాత నాకే తెచ్చింది అని చెప్పింది. ఇంకేం కావాలి, కోటి వచ్చింది అన్నాడు. కిందటి సంవత్సరం మా బావ మధ్య మనోడు ఉన్నాడు. వాడు చనిపోయేటప్పుడు నేను చాలా ప్రేమని నా మీద రాసేసినాడు. వాడి ₹1,50,00,000 ఉంది. అదే నాకు కలిసిపోయింది. అర్థమైంది కదా. మరి నీకెందుకు దుఃఖం? ఇంకా ఒకరిద్దరు రాసి పెట్టినారు. ఈ సంవత్సరం ఏది రాలేదు కదా, ఎవరు చావలేదు కదా, ఏది డబ్బు రాలేదని వస్తుందట. అర్థమైందా? ఎందుకు ఆ దుఃఖం అంటే ఇది 2 సంవత్సరాలు పెట్టి డబ్బు కలిసింది. ఈ 3వ సంవత్సరంలో ఈ సంవత్సరం ఇంకెవరు రాలేదు, ఏమీ రాలేదు, నష్టం ఏమి లాభం లేదు నడుస్తుంది. ఇది అర్థమైంది. ఏమైనా ఉందా? ఉన్నదానితో సంతోషాన్ని పొందాలి. కాబట్టి సంతోషం లేని వాడికి 7 రాజ్యాలు ఇచ్చినా ఇంకో రాజ్యం కావాలని కోరతాడు కానీ సంతోషం. అందుకని భగవద్గీత చెప్పింది, యదృచ్ఛా లాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సరః చెప్పింది. కాబట్టి ఎప్పుడు దొరికే దానితో తృప్తిని పొందాలి. అది అని. అందుకని సంతసంబున ముక్తి సతి దొరకు, ఎప్పుడు సంతోషంతో ఉన్నవాడికి ముక్తికాంత, ముక్తి కోసం మనం ప్రయత్నం చేయక్కర్లేదు. ముక్తికాంత మనల్ని వరించడానికి వస్తుంది అన్నమాట. అర్థమైందా? సంతోషంగా ఉన్నవాడి ఇంటికి వాడికి ముక్తికాంత వచ్చి నేను వరిస్తానన్నారు. మోక్షవానికి కలగడంలో అభ్యంతరం ఏమీ లేదన్నమాట. అందుచేత చెప్తున్నారు, సంత సంగుణ ముక్తి సతి దొరకు. సంతోషం లేని వాడి ముఖం ఎలాగుంటుందంటే, బాగా మండుచున్న కాంతివంతమైన అగ్నిపి మీద కొంచెం నీళ్లు పోస్తే
ఆ అగ్ని యొక్క కాంతి ఏ విధంగా చెడిపోతుందో ఈ సంతోషం లేని వారి ముఖము ఆ విధంగా కళా విహీనం అయిపోతుంది. అర్థమైందా? అందుచేత మనము ఎప్పుడు ఎదుటి వారిని చూసి ఎలా ఉండాలి? సంతోషించాలి. అర్థమైందా? కొంతమంది ఎదుటివాడు బాగున్నాడంటే పెళ్ళికూతురు ముఖం కింద దించేసుకోండి ఒకడు, ఎందుకంటే వాడి ముఖం చూడలేక ఈర్ష్యాసూయలతో. అలా ఉండకూడదు. అర్థమైందా? వాడిని చూసి ఆహా పూర్వపుణ్య విశేషం, ఎంత పుణ్యవంతుడు, ఎంత ఐశ్వర్యం వచ్చిందంటే ఎంత ధ్యానం చేశాడో, ఎంత జపం చేశాడో, ఎంత దానం చేశాడో అని మనం సంతోషపెడితే వాళ్ళలో ఉన్న పుణ్యం మనకు వచ్చి మనలో ఉన్న దుఃఖాలు పోతాయి. అప్పుడు మనస్సులో ఈర్ష్యాసూయల నుంచి దూరం అవుతుంది. అందుకని శౌచం అన్నారు. ఇక నాలుగవది ఏమిటి? ఉపేక్ష. మైత్రి, కరుణ, ముదిత, 4 ఉపేక్ష. ఉపేక్ష అంటే ఉదాసీనంగా ఉండడం. కొంతమంది ఎప్పుడు ఉంటారు తెలుసా? మనిషి కోపం వస్తే ఇంట్లో ఉదాసీనంగా ఏమీ పట్టించుకోడు. ఆ ఉదాసీనం కాదు ఇక్కడ. ఇంట్లో కోపం వచ్చిందనుకోండి, అప్పుడంతా ఉదాసీనమే. నిన్నటి వరకు అన్నీ పట్టించుకునేవారు, అవతల ఏమి చెంబులు కూడా పోతాయని తెచ్చిపెట్టేవారు. ఈరోజు కోపం వచ్చింది కదా, ఏమీ అలా ఉంటారు. ఇది ఈ ఉదాసీనం కాదు ఇక్కడ చెప్పేది. అర్థమైందా? ఈ ఉదాసీనం కాదు. ఎవరైంది ఉదాసీనం ఉండాలి? దుష్టబుద్ధి కలవారేందు, పాప పనులు చేసిన వారేందు, అటువంటి దుర్మార్గంలో నడిచే వారిని చూసి మనం ఎక్కువ సంబంధం పెట్టుకోకూడదు. ఎక్కువ అంటించుకున్న శిఖాకే, పూర్తిగా అంటించుకోకపోయిన శిఖాకే వాళ్ళతో. ఎక్కువ అంటించుకున్నామా అది మనం అంటుకొని వస్తే మన పుణ్యం ఊడిపోద్ది. అర్థమైందా? వాళ్ళని చూసినప్పుడు ఉదాసీనంగా ఉండాలి. అది అర్థమైందా? వేద నిషిద్ధమైన కర్మలు ఆచరించిన వారిని చూసేటప్పుడు ఎలా ఉండాలి? మనం ఉదాసీనంగా పూర్తిగా వాడిని పలకరించలేదు అనుకో, వాడు మన అంతు చూస్తాడు. ఏమిట్రా మన సంగతి వాడికి తెలీదా? ఇన్నాళ్ళైంది ఈ వీధిలో మనం ఉంటే అంత కేర్లెస్గా పోతున్నాడు, ఏమిటి సంగతి అంటాడు. అర్థమైందా? అందుకే చెప్పాడు, ప్రథమం దుర్జనం వందే తదనంతరం సజ్జనం, ముఖ ప్రక్షాళన గుద ప్రక్షాళనాత్ పూర్వం ముఖ ప్రక్షాళనం యథా చెప్పారు. ప్రథమం దుర్జనం వద్దే, సజ్జనుడును దుర్జనుడు కలిసి వస్తే మొట్టమొదటి ఎవరైనా నమస్కారం చేయాలంటే దుర్జనుడు చేయమన్నాడు. అర్థమైందా? అర్థమైందా? వాడి చేసేసరికి వాళ్ళ ముందుకు వస్తూనే ఉంటాడు. నాకెక్కడ నమస్కారం చేయాలి, ముందే చేతులకు వస్తుంటాడు అనమాట. వాడికో నమస్కారం చేశాను వాడు అనుకుంటాడు, మనం అంతా చూడండి, ఇంకా మన ఊసెత్తడు, మన జోలికి రాడు. అర్థమైందా? ఎలా అంటే వాడిని పోల్చినారు, గుద ముఖ ప్రక్షాళనాత్ పూర్వం గుద ప్రక్షాళనం యదా. తెల్లవారు వేసి మొట్టమొదటి గుద ప్రక్షాళన చేసి తను ముఖ ప్రక్షాళన చేస్తామన్నమాట. వీరి గుద ప్రక్షాళనతో ఈక్వల్గా చూసుకున్నాడు, వీడిని ముఖ ప్రక్షాళనతో వీడిని ఈక్వల్గా చూసుకున్నాడు. వాడిని సజ్జనుడిని. అర్థమైందా? అందుకని ఈ ప్రకారంగా ప్రథమం దుర్జనం వందే తదనంతరం సజ్జనం. ఈ ప్రకారంగా మనం అటువంటి వారి దగ్గర ఉదాసీనంగా ఉండాలి. అంతేగాని వేదాంతం ఉపన్యాసానికి రమ్మంటుంటే ఉదాసీనంగా ఉండడం కాదు. అర్థమైందా? స్వామివారు అక్కడ భాగవతం చెప్తున్నారంటే కొంతమంది ఉదాసీనంగానే ఉంటారు, ఇక్కడ ఉదాసీనం ఉండకూడదు. ఇక్కడ దేవాలయానికి రమ్మంటే ఉదాసీనంగా ఉంటారు కదా, సినిమాకి రమ్మంటే 3 రోజులు ముందే బయలుదేరుతారు. అర్థమైందా? అలా కాకుండా మంచి పనుల దగ్గర ఉదాసీనం వద్దు. అర్థమైంది కదా? చెడు పనులు చేసే దగ్గర సిగ్గుపడాలి కానీ కొంతమంది వేదానికి వెళ్తే అప్పుడే నువ్వు భక్తుడు అయిపోయినావా ఒకడు అన్నాడు అనుకో, వీడు భక్తుడు అయిపోయాడు అనుకో, వాడు ఇంటికి మళ్ళీ రాడు, నేను భక్తున్నా ఎప్పుడు కాకూడదు అనుకుంటారు. వాడు మీరు మాట్లాడాడు. కొంతమంది ఊరకు పని పాట లేకుండా వెళ్ళిపోయినంత హేళన చేస్తుంటారు. అప్పుడు వీరు కూడా వేదాంతులు అయిపోయినారా అనేసి కూడా వెనక్కి వెళ్ళిపోతుంటాడు. అర్థమైందా? ఆ మాటలకి ఎప్పుడు మన వెనక జరగకూడదు. అర్థమైంది కదా? సిక్కెందుకు?
కొంతమంది ఏమంటే సిగ్గు స్వామి అంటే దీనికి సిగ్గా తాగింది ఏది మద్యపానం తాగడానికి సిగ్గుపడాలి కానీ మాంసాహారం తినాలని సిగ్గుపడాలి కానీ సినిమాలకు మాటిమాటికి వెళ్ళడం సిగ్గుపడాలి కానీ ఈ వేదాంతం వినడానికి సిగ్గా చెప్పండి. దేవుడు కోరిక వెళ్ళడానికి సిగ్గా ఉండకూడదు. కొంతమంది ఈదిలో సంకేతం చేస్తూ ఉంటుంటే వాళ్ళు చూసి ఎక్కడ పిలుస్తాయని ఎంత తొలిపేసేసుకుంటారు చీకటిని కొంతమంది. ఎందుకంటే వ్యక్తి సిగ్గు అనమాట. సిగ్గా ఆ యొక్క ప్రభు హరే రామ భజన చేసి రాధేరాధిని గెంతుతూ ఉంటుంటారు బృందావనంలో. ఎందరూ సిగ్గా భగవంతుని నృత్యాన్ని చేయడానికి, భగవద్భజన చేయడానికి, భగవన్నామం చేయడానికి సిగ్గు ఎప్పుడో ఉండాలి. ఉండాలి వద్దు చెప్పండి. చెప్పడంలే ఎక్కడ చెప్పేస్తే మళ్ళీ మునిగిపోద్దని అర్థమైందా? అందుకని వీటిలో ఎప్పుడు వెనకంజ వేయకూడదు. వెనకంజ ఎప్పుడో వేయకూడదని అందుచే చెప్పినారు. ఆయన శౌచం నీకు అంతకన్నా శుద్ధి కావాలంటే మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష ఈ 4 అలవర్చుకోవాలి. అప్పుడు నీకు రాగము, ద్వేషము, ఈర్ష్య, అసూయ పోతాయి. చక్కగా ఉంటుంది. హార్ట్ హృదయం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరి హృదయం అయితే చక్కగా శుచిగా ఉంటుందో ఆ హృదయంలో భగవానుడు విరాజమానమై మనకు దర్శనమిస్తాడు. ఆనాడు రామకృష్ణ పరమహంస గారికి దర్శనమిచ్చాడంటే భగవద్ ఎందుకు? ఆయన హృదయం ఎప్పుడూ కూడా ఈ విధమైన శుద్ధితో ఉంది. ఎవరిని చూసినా అందరిని తనవారిగానే చూసుకుంటాడు ఆయన. అలాగనే పండరనాథ్ భక్తులు ఎంతమందో సక్కుభాయి, మీరాభాయి, నామదేవుడు, జ్ఞానదేవుడు వీళ్ళందరూ కూడా ఆ భగవంతు దర్శనం చేసుకున్నారు. ఎవరి హృదయం శుద్ధంగా ఉంటుందో వారి హృదయంలో భగవంతుడు ఉంటాడన్నమాట. దయగల హృదయమే భగవన్ నిలయం అని చెప్పింది శాస్త్రం. అందుచేత ఈ ప్రకారముగా యోగము మనం అంటాం. పతంజలి ఎంత గొప్పటి మొట్టమొదటి పెట్టాడు. యమము నియమము ఇవి లేని వారికి యోగము లేదు, ధ్యానము రాదనమాట. అయిందా? అందుచేత శౌచము చెప్పుకున్నాం. రెండవది ఏమిటి? శౌచ సంతోష. ఈ శుచిలోనే మనకు సంతోషం వచ్చేసింది 4వ విభాగంలో. కాబట్టి ఎప్పుడూ కూడా సంతోషాన్ని పొందాలి. ఎప్పుడూ సంతోషం మనం ఉండాలి. ఎందుకు ఉండాలి? దుఃఖం ఎందుకు వస్తుంది చెప్పండి? అంటే పూర్వజన్మలో చేసిన పాప ఫలము అనుభవించడానికి వచ్చినప్పుడు వాడికి యోగికైనా, భోగికైనా, జగద్గురువుకైనా, విరాగికైనా, సంసారికైనా, బ్రహ్మచారికైనా దుఃఖము తప్పదు. అదేనా అందరికీ? వాడు ఈ జగత్తుకే గురువు కానీ పాపఫలం అనుభవించడానికి వచ్చినప్పుడు ఆయనకి కూడా దుఃఖమో తప్పదు. ఏదో ఒకలాగా వస్తుంది పాపఫలం. శ్రీకృష్ణ పరమాత్మకి శమంతకమని దొంగతనం చేసేటటువంటిది వచ్చేసిందా లేదా? అర్థమైందా? ఆ ప్రకారంగా పాపఫలం మనకుండేటప్పుడు ఏదో ఒక నేరం వచ్చేస్తారు. అర్థమైంది కదా? అందుచేత ఆ పాపఫలం వచ్చినప్పుడు వాడు మహాపీఠాధిపతి అయినా సరే దుఃఖాన్ని పొందవలసింది, తప్పదు. అయితే మరి మనం ఆ సమయంలో కూడా ఎలా ఉండాలి? పూర్వజన్మ పాపము ఫలం అనుభవించడానికి వచ్చింది కాబట్టి ఆహా ఎప్పుడో రావాల్సిన పాపం ఇప్పుడే వచ్చింది, తొందరగా పోతుంది అని సంతోషాన్ని ఎవడైతే పొందుతాడో ఇక వాడి జీవితమే అమృతమైపోతుందనమాట. అయితే మరి జ్ఞానులకి దుఃఖం వస్తుంది, అజ్ఞానులకి దుఃఖం వస్తుంది. పీఠాధిపతులకి దుఃఖం వస్తుంది, జగద్గురువులకి దుఃఖం వస్తుంది. వారి దుఃఖానికి నీ వీరి దుఃఖానికి తేడా ఏమిటి తెలుసా? ఆ యొక్క జగద్గురువులు జ్ఞానులు దుఃఖం వస్తే వాళ్ళ దుఃఖం ఎంతవరకు ఉంటుందంటే ఒక నీటి మీద ఓం అని మనం రాశాం. నీటి మీద ఓం అని రాశాం. అది ఎంతవరకు ఉంటుంది అందరికి తెలుస్తుందా? నీటి మీద రాసిన ఓంకారం ఎంతవరకు ఉంటుంది? అదే. అలాగనే జ్ఞానులకు వచ్చిన దుఃఖము అంతవరకు ఉంటాయి.
దుఃఖం రాకుండా ఉండదు. ప్రతివాడికి దుఃఖం ఉంటుంది. ఎంతవరకు ఆ దుఃఖం ఉంటుందంటే అంతవరకు ఉంటుంది. మరి సాధకులకి సాధన చేస్తున్నప్పుడు దుఃఖం వస్తుంటాయి, అర్థమైందా? మరి వారి దుఃఖం ఎంతవరకు ఉంటుంది అంటే ఇసుక మీద రాసినటువంటి ఓంకారం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంటుంది. ఇక సాధన లేదు, ఏమీ లేదు, తినడము ఉండడము, వీళ్ళ దుఃఖం ఎంతవరకు ఉంటుందంటే ఈ బోర్డు మీద చూడండి, తెలుగు కనపడాలి, తెలుగు వినపడాలి, రాతి మీద చెక్కుంచామనుకోండి, అది ఎంతవరకు ఉంటుంది తెలుసా? ఈ మంత్రి ఉన్నంతవరకు ఉంటుంది. అలాగే సామాన్యుల దుఃఖము రాతి మీద చెక్కిన అక్షరాల్లో ఉంటుంది అన్నమాట. అర్థమైందా? అందరూ తెలుస్తుందా? అది అందుకని ఈ దుఃఖానికి మనం ఏం కావాలి? దూరుడు కావాలి, సంతోషం పొందాలి. అనేక జన్మ సంసిద్ధి, ఏదో పాపఫలం వల్ల దుఃఖం వస్తుంది. అంతేగాని దుఃఖాలు ఎవరికై దుఃఖం ఒకరి వల్ల మనకు వచ్చే దుఃఖం కాదు, మనం చేసుకున్నటువంటి కర్మఫలమే మనకి అనుభవానికి వస్తాయి. చేసేటప్పుడు నవ్వుకొని చేస్తాం, 4 గోడల మధ్యలో చేయరాని పనులు, అది అనుభవించినప్పుడు ఆసుపత్రుల్లో అందరి మధ్యలో ఏడుస్తూనే ఉంటాం. అర్థమైంది? నవ్వుతూ చేస్తే ఏడుస్తూ అనుభవిస్తారన్నమాట. అర్థమవుతుంది అందరికీ? చేసినప్పుడు తమాషా, నేను చేసింది ఎవరికి తెలుసా? బ్రహ్మదేవుడు కూడా తెలియదురా అంటాడు. ఇప్పుడు అనుభవించేటప్పుడు అందరికీ తెలుస్తుంటాడు. అర్థమైందా? వాడు అనుభవించేటప్పుడు వాడి సంగతి బయటపడుతూ ఉంటుంటాడు. అందుకని చేయదగిన పని చేయాలి, తినదగినది తినాలి, ఇవ్వదగినది ఇవ్వాలి, పుచ్చుకోదగినదే పుచ్చుకోవాలి. ఇది ప్రకారం అర్థమైంది అందరికీ. అందుచేత సంతుష్టుండు. కాబట్టి సంతోషమైన ఒక సాధన, శుచి, శౌచము, సంతోషం. మూడవది ఏమిటి? తపస్సు. ఇది నియమంలో చెప్పుకుంటున్నా. పతంజలి యోగ సూత్రాల్లో యమనియమాలు ఫస్ట్ అనమాట. అవి ఆచరించిన వారికి యోగం సిద్ధిస్తాడు. ఇది ఆచరించుకుంటే జగద్గురు అయిపోయినా ఆయనకి యోగము సిద్ధించదు. కాబట్టి అది చెప్తున్నారు ఇప్పుడు. శౌచము, సంతోషము, తపస్సు ఉండాలి. మూడవది తపస్సు. ఏమిటి తపస్సు? శీతోష్ణాది ద్వంద్వ సహిష్ణుత తపః అన్నారు. తపస్సు అంటే ఏమిటి? మనం కొంతమంది అంటారు అన్నీ విడిచిపెట్టి అడవిపోయి కూర్చొని తపస్సు అంటారు. అది తపస్సా? అది కాదు తపస్సు. అన్నీ విడిచిపెట్టి అడవిపోగలరా? ఎవరిపోతారు? కోటికొక్కడు గోడు. అర్థమైందా? మరి సూత్రం వ్యర్థమైపోతుంది కదా. తపస్సు అంటే శీతోష్ణాది ద్వంద్వ సహిష్ణుత తపః. మనకి శీతకాలం వస్తుంది, మనకు కొంత మంచిదే. అదే ఢిల్లీలో ఉన్నవారికి గడగడ గడగడ కోరమండలి ఎక్స్ప్రెస్లో ఉడికిస్తుంటుంది అన్నమాట శీతకాలం. అదే ఋషికేశ్వరం ఉన్నవారికి ఇంకన్నా, ఉత్తరకాశీలో ఉన్నవారికి ఇంకన్నా, జోషిమఠంలో ఉన్నవారికి ఇంకా ఎక్కువ. వాటిని ఓర్చుకునే యోగ్యత వచ్చితే అది తపస్సు. ఢిల్లీలో ఎండకాలం ఎండ, కాశీలో ఎండకాలం ఎండ, మహావేడి. ఈ శీతము ఉష్ణాన్ని ఓర్చుకోవాలి, లాభము నష్టాన్ని ఓర్చుకోవాలి, సన్మానాన్ని అవమానాన్ని ఓర్చుకోవాలి. ఒక పని చేసేటప్పుడు లాభం వస్తుంది, నష్టం వస్తుంది. వీటిని మన సమస్త స్థితిని తెచ్చుకోవడమే తపస్సు. అంతే. తపస్సు అంటే ఇంకా ఏమిటి? ఒక నియమబద్ధమైన జీవితాన్ని గడపాలి. ఎట్టంటాట మానవుడు తెల్లవారు లేవాలి, దేవతారాధన చేసుకోవాలి, దైవాన్ని తెలుసుకోవాలి చక్కగా. కొంచెం శాస్త్రజ్ఞానం అందరూ సంపాదించుకోవాలి. లేకపోతే దైవం అంటే ఏదో తెలియక ఎవరు ఏదంటే వెనకబడి పోతూనే ఉంటుంటారు మానవులు. ఒక అంధుడు దిగినాడు ఎక్కడ? హైదరాబాదు స్టేషన్లో, రైల్వే స్టేషన్. ఇంకొక అంధుడు అడుగుతున్నాడు ఆయనకి. ఒక అంధుడు దిగినాడు, గుడ్డివాడు, ట్రైన్. ఇంకో గుడ్డివాడు నేను అడుగుతున్నాడు, ఇక్కడి నుంచి కోకరపల్లికి రాస్తా ఎలాగని అడుగుతున్నాడు. అర్థమైందా? అందరికి తెలిసిందా లేదా? ఒక గుడ్డివాడు
స్టేషన్లో దిగాడు బండి. ఇంకో గుడ్డివాడు వచ్చి ఈ గుడ్డివాడిని అడుగుతున్నాడు, ఇక్కడి నుండి కూకటపల్లికి రాస్తే ఎలాగ అడుగుతున్నాడు. వాడి వెనకతిని వీడి పడితే వీడి గడ్డమైనట్టు. ఇది అన్నమాట పరిస్థితి. మనకు ఎలా వస్తుందంటే అయథార్థాన్ని తెలుసుకోకుండా అయథార్థాన్ని చెప్పినటువంటి వారి వెనకబడిపోయి అంధేనేవి నియమాన యథాందాహ. ఒక గుడ్డివాడు వెనక్కెళ్తే మన ఎక్కడ వాడు గోతులు పెడితే మనం కూడా గోతులే పడతాం. అందుకని వాస్తవికమైన విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి మనం ముందు ప్రయత్నం చెయ్యాలి. లేకపోతే ఏమవుతుంది దేశం? కొన్నాళ్ళకి ఏమైపోతుంది అంతే, ధృతరాష్ట్రుల్లో గుడ్డి ప్రభుత్వం అయిపోతుందని అర్థమైంది కదా. ఇక మనం అందరం ఏమైపోతాం? ఈ వేదాంతం చెప్పేవాడు అప్పుడు ఉండడు, వేదాంతం పట్టుకుంటేనే అప్పుడు పనిష్మెంట్ పెడతారు అన్నాడు. అర్థమైందా? అందుకోసం ఇప్పుడు మనం అందరం కూడా జ్ఞానాన్ని చక్కగా ఆర్జించాలి, జ్ఞానహీనులు దూరం చేయాలి. అది జ్ఞానహీనమైన మార్గాన్ని పోనివ్వరాదు, మనం పోకూడదు. జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అందుచేత మనము రావాలంటే ఎట్లా ఉండాలి? మరి మనం ముందు మనం సంపాదించుకోవాలి కదా. ఇప్పుడు ఒకిద్దరు వెళ్ళారు గంగా నది తీరానికి. ఒకడేం చేసినాడంటే గబాలు దిగిపోయినాడు, జారిపోయినాడు. ఎవరు? వాడికి ఈత రాదు. వీడితో వెళ్ళేవాడికి కూడా ఈత రాదు. అయ్యో పడిపోయి వీడు కూడా పడిపోయినాడు. ఇప్పుడు ఏమైనాడు? ఏమైనాడు? ఇద్దరు మునిగిపోయినాడు. కాబట్టి ఈ రక్షించడానికి వెళ్ళేవాడికి ఏదో చూడాలి. అర్థమైందా? మనం జ్ఞానాన్ని సంపాదించి ఉంటే ఆ జ్ఞానం లేనివాడు పక్కతో వెళ్తే మనం వాడికి బోధించే జ్ఞానాన్ని వైపు తీసుకురావచ్చు. వీరికే ఈత రాదు, వాడిని తీయడానికి వెళ్ళేవాడికి ఈత రాకపోతే ఇద్దరు కలిసి ఏమవుతుంది? మునిగిపోతారు. అందుకని మనకి చక్కగా భగవద్గీతని, ఈ యొక్క భాగవతాన్ని, అనేక గ్రంథాన్ని భగవంతుడు ఇచ్చాడు మనకి. ఇటువంటి మన భారతదేశం లాంటి దేశం ఎక్కడా అన్ని దేశాల్లో లేదన్నమాట. ఇంత జ్ఞానులు, యోగులు, పురాణ పురుషులు, మహాత్ములు ఉన్నటువంటి దేశం ఏదంటే మన భారతదేశం. భారతదేశంలో పుట్టి ఆత్మతత్వాన్ని పొందకుండా శ్రేణి విడిచిపెడితే ఇక ఏ దేశంలో పుట్టి మనం ఆత్మతత్వానికి అందుకుని దూరం అయిపోతాం. అందుచేత శాస్త్రం చెప్తూ ఉన్నది మనకి ఈ ప్రకారంగా మొట్టమొదటి అలవర్చుకోవాలి. శౌచము, సంతోషము, తపస్సు. తపస్సు అంటే ఏమిటి? ఒక నియమబద్ధమైన జీవితం. అంతే, ఒక నియమబద్ధమైనటువంటి జీవితాన్ని అలవర్చుకోవాలి. చక్కగా నేను భగవంతుణ్ణి స్మరించుకుంటా ఆహారం తీసుకోను అని అనుకోవాలి. అప్పుడు తొందరగా భగవంతుని మనం స్మరించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. లేకపోతే ఆహారం తిన్నాక చేసుకుందాం అనుకుంటే ఇంక తినేసాంలే, ఇంక ఈరోజు ఏం పూజలే, ఇలా సంవత్సరాలు గడిచిపోతుంది మనకి. అర్థమైందా? అందుకని తెల్లవారు లేచి తొందరగా స్నానం చేసి 5 నిమిషాలు ధ్యానం చేయండి భగవంతుడి కోసం, చాలు. తర్వాత ఏదో నోట్లో వేసుకుంటూ తపస్సు అనమాట. అర్థమైందా? ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, వారిని చక్కగా సేవ చేయాలనేటువంటి సంకల్పం పెట్టుకున్నారా, ఇది మహా తపస్సు. ఇదొక తపస్సు. మనం అనుకుంటాం తపస్సు అంటే అన్ని విడిచిపెట్టేసి ఆ దేవుడి దగ్గర కూర్చొని మొక్కితే తపస్సు అనుకుంటాం. అది తపస్సా? ఏమంటారు? తపస్సు అంటే చెయ్యదగిన కర్మ చక్కగా చేయడమే తపస్సు. అందులో ఏ లాభం వచ్చినా నష్టం వచ్చినా మనం ఓర్చుకోవడమే తపస్సు. కొంతమంది అంటారు, మా తల్లిదండ్రులకి ఎంత చేసి ఎప్పుడు తిరుగుతుంటారు స్వామి, అందుకే నాకు చేయబుద్ధి అంటారు. అర్థమైంది? తిట్టేది వారి స్వభావము, చేసేది మన స్వభావం అనుకోవాలి. అర్థమైందా? ఒక యోగి గారు స్నానానికి దిగినారు. స్నానానికి నదిలో దిగగానే ఆయన కర్మ ఏదో కానీ ఒక నీటి తేలు రావడం ఆయనకు కాటు వేయడు, మాటి కుడుతూనే ఉండదు. ఆయన ఏం చేసేవాడు, పక్క వాళ్ళు చూస్తున్నారు స్నానం చేస్తూ, ఈయన పుట్టిన తేలిని తీయడం ఒడ్డు మీద లేదు, మళ్ళీ రాడు ఈయనకే కలవడం. ఇలా జరుగుతుంది. పక్క వాళ్ళన్నాడు, మీ జ్ఞానం లేదా స్వామి యోగి గారు, దాన్ని తీసి పారి పిప్పి చేసేయాలంటే ఆయన అంటున్నాడు,
కరిచే దాని స్వభావం అది వదులుకోలేకపోతుంది, దాన్ని రక్షించే స్వభావం నేను వదులుకోలేకపోతున్నాను. అర్థమైందా? ఇది నా స్వభావం, అది దాని స్వభావం. అర్థమైందా? వీళ్ళందరికీ తెలుస్తుందా? ఆ విధంగా పెద్దవాళ్ళు తిట్టారు కాబట్టి, మా అత్తగారు తిట్టారు కాబట్టి రేపటి నుంచి ఆవిడ మగమే చూడండి నీళ్ళే అందేవాళ్ళు కొంతమంది. అర్థమైంది? ఆవిడ తిట్టే స్వభావం ఆవిడ వదిలేయాలి, చేసే స్వభావం మనం చేసుకోవాలి. అర్థమైంది? అప్పుడు పనులు అవుతాయి. ఇది తపస్సు అనమాట. అర్థమైందా? లేకపోతే మరి శాంతి వస్తుందా? శాంతి సుఖం ఎక్కడ దొరుకుతుంది? ఏ అంగడి దొరుకుతుంది చెప్పండి? ఎక్కడ దొరకదు, ఎక్కడ దొరకదు. ఈ ఆధ్యాత్మిక చక్కగా అలవర్చుకోవడమే, మన సంతోషాన్ని పొందడమే. తన సంతోషమే, మీ అందరికీ తెలుసా పద్యం ఏమిటి? తన సంతోషమే తన స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సోమతి. అర్థమైందా? తన ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఏమి ఎప్పుడు సంతోషంగా ఉండాలి, అప్పుడు ఎప్పుడు ఆనందంగా ఉండాలి. శౌచము, సంతోషము, తపస్సు. మూడవది, నాలుగవది స్వాధ్యాయం. అందరూ కూడా స్వాధ్యాయాన్ని ఆచరించాలి. స్వాధ్యాయం అంటే ఏమిటి? కేవలం పారాయణే స్వాధ్యాయం కాదు, కేవలం పారాయణే కాదు. ఈశ్వర ప్రణవాది దివ్య మంత్ర జపం వా, ఉపనిషాదాది పఠనం వా స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే ఓం అని ఓంకారాన్ని ధ్యానం చేయడం కూడా స్వాధ్యాయమే. మంత్ర జపం చేయడం కూడా స్వాధ్యాయమే. అర్థమైంది కదా? ఆ విధంగా పారాయణ చేయడం కూడా స్వాధ్యాయమే. ఈశ్వర పూజ కూడా స్వాధ్యాయమే. ఉపాసన కూడా స్వాధ్యాయం. ఇది ఉండాలి, తప్పకుండా మనకి ఇది ఉండాలి. స్వాధ్యాయం అనేది ఉండాలి. మీకు టైం ఉంటే సహస్రనామాలు చదవండి, టైం లేకపోతే ఒక 10 శ్లోకాలు చదవండి, ఇంకా టైం లేకపోతే ఒక్క శ్లోకమైన చదవండి. అర్థమైందా? ఒక్కటైనా చదవండి. ఎందుకంటే స్వాధ్యాయాన్మా ప్రమదః స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. వేదం చెప్పిందనమాట. స్వాధ్యాయాన్ని ఎప్పుడు కొనరు. స్వాధ్యాయానికి 2 అర్థాలు. స్వ ప్లస్ అధ్యాయము స్వాధ్యాయం, సు ప్లస్ అధ్యాయము స్వాధ్యాయం. సు అంటే ఏమిటి? మంచి శాస్త్రములను చదువుట స్వాధ్యాయం. మంచి శాస్త్రం ఏమిటండి? శ్రీ సూక్తం ఉంది, పురుషోత్తం ఉంది, మంత్రపుష్పం ఉంది, భగవద్గీత ఉంది, విష్ణు సహస్రనామం ఉంది, లలితా సహస్రనామం ఉంది, శివ సహస్రనామం ఉంది. ఇవన్నీ కూడా ఉపనిషత్తులన్నీ, ఇవన్నీ సూప్లస్ అధ్యాయము స్వాధ్యాయం. శ్వాప్లస్ అధ్యాయము స్వాధ్యాయం. తనకు సంబంధించిన ఆత్మకి సంబంధించిన గ్రంథాలను చదవడం ఉపనిషత్తులన్నీ స్వాధ్యాయం. కాబట్టి ఎవరికి ఏది అనుకూలమో అది చదవండి చక్కగా. అది అందరూ ఒకే మార్గాన్ని చదవాలనేమి లేదు. ఎవరికి ఏది అనుకూలమో అది చదువుతూ ఉండండి. కొంతమంది విష్ణు చదువుకోండి, అయ్యో విష్ణు చదువుతావా అది మాని ఇంకోటి చదువు అంటారు. ఎవరికి ఏది ఇష్టం ఉంటే చదువుకోండి, ఏం పర్వాలేదు. ఏ పేరుని ఎవరిని మనం చదివినా ఉన్నవాడు ఒక్కడే. అర్థమైందా? అతనికి ఈ నామాలన్నీ. రాముడు చదివినా, ఆంజనేయుడు చదివినా, ఎవరికి చదివినా ఈ నామాలన్నీ ఎవరికి? సర్వదేవ నమస్కార ఇతదేమిటి? కేశవం ప్రతిగచ్చ. అర్థమైందా? అందుకని ఏ నామాన్నైనా చదవండి, తప్పుడే. శివుడి నామం చదవండి, లేక విష్ణునామం చదవండి, లేక రామనామం చదవండి, లేక దేవి నామం చదవండి. ఏ నామాన్ని చదివినా పర్వాలేదు. అర్థమైందా? దీన్ని స్వాధ్యాయం అంటారు. ఇక 5వది ఏమిటి? ఈశ్వర ప్రణిధానం. 4 చెప్పుకున్నా. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము. 5వది ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం అంటే ఎలాంటిది? ఈ గజేంద్రుడు ముందు చెప్పబోతాడు.
నీవే తప్పై తత్పరం వెరుగ మన్యం పందగుందీను రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఆ భగవంతుడి కంటే అన్యమైన వాడు లోకములో లేడు. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్పురుషమదర్పణం ఈశ్వరార్పణం. మనం ఏం పని చేస్తూ ఉన్నా భగవంతుడికి అర్పించాలి. మనం ఏది తింటూ ఉన్నా భగవంతుడికి అర్పించాలి. అర్థమైందా? ఈ ప్రతిక్రియ కూడా భగవంతుడికి అర్పించడమే ఈశ్వర. అయితే ఇక్కడ గమనించుకోవాలి, చేయదగిన పని చేసి ఈశ్వరార్పణం అన్నారు, అంతేగాని చేయరాని పని చేసి ఈశ్వరార్పణం అనకూడదు. అంతా ఈశ్వరార్పణం అన్నారు కాబట్టి ఒకరిని కొట్టేటప్పుడు ఈశ్వరార్పణం, ఒకరి ప్రాణం తీసేటప్పుడు ఈశ్వరార్పణం, ఇవి ఈశ్వరార్పణం కాదు. చేయదగిన పని చేసి ఈశ్వరార్పణం చెప్పాలి, అంతేగాని అంతా స్వామి ఈశ్వరార్పణం అన్నారు కదా. ఒక అమ్మగారు వచ్చారు, స్వామి మేము గొర్రెలు తింటాం కదా, గొర్రె కొట్టేటప్పుడు ఈశ్వరార్పణం అంటే అయిపోయింది. గొర్రెలు కొట్టేటప్పుడు ఈశ్వరార్పణం. ఏది చేయకూడదో ఏది చెయ్యాలో మానవుడికి చెప్పినాడు మొట్టమొదట, అంతేగాని చేయదాని పని చేసి ఈశ్వరార్పణం అనకూడదు. ఆ పనే చేయకూడదు. అర్థమైందా? చేయదగిన పని చేసి ఈశ్వరార్పణం అనాలి. అర్థమైంది కదా? ఇప్పుడు అనాలంటే చేయదాని పని కూడా తన ఏమి ఒక ఆయన ఏదో కళ చూశారు కదా, పాండురంగ మహత్యం ఎక్కడో, ఆయన తిరుగుతున్నప్పుడు మట్టిలో తన కొడుకు కూడా పడిపోయి అది కూడా చూడలేదు. ఆ పరిస్థితి నుండి ఈశ్వరార్పణ అనొచ్చు. అర్థమైందా? మనకి అందుకని అది కాదు. ఇప్పుడు భర్త కన్నప్ప ఉన్నాడు, అవసరమైతే తన కన్ను కూడా తీసి ఈశ్వరార్పణం అన్నాడు. అర్థమైందా? ఏం చేశాడు? తన కన్ను కూడా తీసి పెట్టి అనవు, పర్వాలేదు, ఎదురు కన్ను తీసి ఈశ్వరార్పణ అనకూడదు. అర్థమైందా? ఈ ప్రకారంగా భగవంతుని చేతికి పని చేసి ఈశ్వరార్పణ అనాలి, అంతేగాని అందు చెప్పారు. ఈశ్వర ప్రణిధానం. తెల్లవారి మనం ఆ పడుకొని లేచి కింద కాలు పెట్టకముందే భగవంతుని చక్కగా ధ్యానించుకోవాలి. ప్రతి వాళ్ళు 5 నిమిషాలు. రాత్రి పడుకునేటప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం చేసుకొని పడుకోవాలి. మనం ధనం తీసుకొచ్చాం, బీరువాళ్ళు పెడుతున్నప్పుడు కూడా ఏమనాలి? మన ఇష్టదేవత అర్పణం అనుకోవాలి. కొంతమందికి అనుమానం, కృష్ణార్పణం అంటే ఈ కృష్ణుడు అసలే దొంగ, ఎప్పటి నుంచి పట్టుకుపోతాడో అనే అనుకోవక్కర్లేదు. అర్థమైందా? ఆయనే పట్టుకుపోడు. అంతా ఆయనకి అర్పిస్తే ఆయన మోస్తాడు, లేకపోతే మనమే మోయాలి. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాం, 4 బ్యాగులు పట్టుకొని కారులో దిగాం. ఇప్పుడు ఆ మూట మన మీద పట్టుకుంటే ఏమవుతుంది? మనకు బరువు. అదే అక్కడ కూలి వారికి ఇచ్చిస్తే మనం లెఫ్ట్ సైడ్ పెట్టుకొని పోవచ్చు. చూసారా? అలాగా భగవంతుడికి అర్పణం చేస్తే మన బరువల్ల ఆయన మోస్తాడు. అర్థమైందా? అవి ఏం అర్పణం చేయకపోతే ఈ బరువల్ల మనం మోస్తావాలి. కానీ ఇంకోటి ఉంది, ఆ కూలివాడితో కొంచెం కష్టమే. వాడికి ఇచ్చి మనం పరిగెత్తాల ఆ ప్లాట్ఫారం మీద, ఇది ఇటుపోతాడు ఆ జనంలో. అర్థమైందే? భగవంతుడికి మనం సమర్పించే పట్టుకుపోదు. ఈ జన్మకి మళ్ళీ జన్మకి మనం వెంటిస్తూనే ఉంటుంటారు. అర్థమైందా? లేకపోతే కూలిచ్చి మనం పరిగెత్తడమే. వీడు ఆ జనంలో కనపడ్డు, ఎక్కడిపోయాడు అక్కడ పోయాడు, హత్తుతే గొడవ ఇప్పుడు. అర్థమైందా? అందుచేత అలా భగవంతుడు మనల్ని ఎప్పుడు మోసం చేయదు. ఎవరి పేర్లు వాళ్ళకి ఎప్పుడూ ఉంచుతుంటారు. అందుకని ఆ భగవంతుడికి అర్పించాలి ఏ పని చేసినా. ఇది ఈశ్వరార్పణ. అందుచేత మనం ఇప్పుడు ఈ 10 ఉండాలండి. ఏ యోగం రావాలన్నా ఈ 10 ఉండాలి. ఏ 10? అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, ఇవన్నీ 5. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ఇవి 5. ఈ 10 ఇంకా ఈ 10 చక్కగా శీలిస్తే భగవంతుడి కరుణ మనకు కలుగుతుంది. అర్థమైందా?
అంతఃకరణము శుద్ధి కలుగుతాయి. ఇంకేం కావాలండి మనకి కావలసిన వస్తువులని ప్రాప్తమవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చున్నా తన్మయం చెందుతాం. ఈ 10 లేనివాడు రాత్రి చెప్పుకున్న కొంగ ధ్యానంలాగే ఉంటారు. అర్థమైందా? వీరి పని. ఈ 10 ఉన్నవాడి ధ్యానమే చక్కగా లీనమవుతుంది అన్నమాట. ధ్యానంలో కూర్చున్నప్పుడు వాడికి అదే, లేచినప్పుడు ఆ భావమే ఉంటుంది. ఇది అయితే ఈ 10కి ఇంకో 10 లాభాలు చెప్పాడు, ఎక్స్ట్రా లాభాలు. ఎవరు? పతంజలి. అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ. ఎవరికి అహింస చక్కగా వ్రతం సిద్ధించిందో వారి సన్నిధిలో విరోధం కలవారు కూడా స్నేహితులుగా ప్రవర్తిస్తారు. కర్మ మహామహర్షి ఆశ్రమంలో ఉపన్యాసం చెబుతూ ఉంటుంటే శత్రువులు కూడా వచ్చేవాడు వినడానికి. వచ్చి ఒక కప్పకి ఎండలో ఉండిపోయిందని పాపం కప్ప వస్తే పాము చూసి, అయ్యో ఈ కప్పగారు ఎండలో ఉన్నారని చెప్పి పగడ విప్పి ఎండ పడకుండా ఆ కప్పను సంరక్షిస్తుందట. ఎవరు? కప్పను చూస్తే పాము ఏం చేస్తుందో తెలుసు కదా మీ అందరికీ. అర్థమైందా? ఇప్పుడు ఆ ఉపన్యాసం చెప్తూ ఉంటుంటే అక్కడ పాము పడగ విప్పి కప్పను కాపాడుతోంది. చూశారా? ఆ హింసా వ్రతం అంత బాగా శీలించాడు ఆయన. ఎవరు? ఆ ఋషి. అలాగా ఇతర జంతువులే వైరాన్ని విడిచిపెడితే ఇక అహింసా వ్రతం కలిగిన మానవుడి యొక్క సన్నిధిలో ఇక చెప్పండి, వైరత్యాగం, విరోధమే ఉండదు. ఇది ఒక లాభం. రెండవది సత్య ప్రతిష్టాయాం క్రియాఫలార్థ. ఎవడైతే సత్యాన్ని చక్కగా ఆచరించాడో, వాడికి ఆ సిద్ధి కలిగిందో, వాడు ఎవరినైనా చూసి, ఒక దరిద్రుని చూసి నీవు ధనవంతుడు అవుదుగా కన్నాడు అనుకోండి, ఆ రోజు నుంచి వాడు ధనవంతుడు అయిపోతాడు. ఒక సంతానం లేని వాడిని చూసి నీవు సంతానం అవుదుగా కననుకోండి, ఆ రోజు గారు సంతానం అయిపోతుంది. ఈ విధంగా అటువంటి ప్రతిష్ఠ ఉంటుంది ఆ సత్యానికి. ఇది సిద్ధిస్తాయి. ఈ అవాంతర ప్రయోజనములు, ముఖ్య ప్రయోజనం ఏమిటి? అంతఃకరణ శుద్ధి కలుగుతుంది, ఆత్మానందం కలుగుతాయి. అహింస సత్యం అస్తే అస్తేయ ప్రతిష్టాయాం సర్వరత్నోపస్థానం. ఎవరైతే జీవితములో ఒక దొంగతనం లేకుండా చక్కనేటువంటి ఒక వ్యాపారం చేసినప్పుడు కూడా ఎవరి దగ్గరే లేదు చూసుకొని, కొంతమంది 10 రూపాయల వస్తువు 150 అంటాడు ఒక గంటలోనే, ఇంకొక గంటకు సరుకులు వచ్చాయంటే మళ్ళీ 10 అమ్ముతాడు. అర్థమైందా? అలా కాకుండా ఒక ధర్మ ప్రవృత్తిగా ఉండి ఇతరుల ధనాన్ని అపహరించుకుంటా ఉన్న వ్రతం ఉంటే వాడికి సర్వరత్నాలు ప్రాప్తమట. అర్థమైందా? ఎక్కడ లేని వస్తువు తెచ్చి అందరూ ఇస్తూనే ఉంటారు. అది అన్నమాట. అందుకని ఇది అస్తే బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభ. గృహస్థాశ్రమం ఉన్నప్పుడు గృహస్థ బ్రహ్మచర్యాన్ని చక్కగా అవలంబిస్తే దానివల్ల సామర్థ్యం వస్తుందన్నమాట. బ్రహ్మచారి పూర్తిగా బ్రహ్మచర్యం వస్తే సామర్థ్యం, అన్ని లోకాలను జయించే సామర్థ్యం వస్తాయి. ఒక ఆధ్యాత్మిక విద్యలో మనం ముందుకు వెళ్ళాలంటే సామర్థ్యం వస్తాయి. లోకంలో ఏ పనైనా సరే సంకల్పించి లోక సంస్థ సుఖినోభవం తనాలనుకుంటే ఎవరికి బ్రహ్మచర్య వ్రతం ఉందో వారి సామర్థ్యం చేత లోకమంతా బాగుపడుతుందన్నమాట. అపరిగ్రహస్థైర్యే జన్మ కథంతా సంబోధ. అపరిగ్రహం వ్రతం ఎవరికైతే ఉన్నదో వాడికి ఏం లాభం అంటే, వాడికి ముందు తాను ఏ జన్మలు ఎత్తామో, ఇప్పుడు ఏ జన్మలో ఉన్నామో, మన శరీరం విడిచిన ఇంకే జన్మకు పోతామో ఈ జ్ఞానం కలుగుతుందని. ఇతరుల యొక్క ఎవరి దగ్గర పరిగ్రహం లేకుండా చక్కగా తాను సంపాదించి వండుకొని తిన్నట్టు ఒక వ్రతం చాలా మందికి ఉంటుంది. అలాంటి వారికి తన జన్మ కథ తెలుస్తుంది, ఇతరుల జన్మ కథ తెలుస్తుంది. ఇది లాభం. యమం సాధించేవాడికి 5 లాభాలు, నియమం సాధించేవాడి లాభాలు. శౌచాత్
స్వాంగ శౌచ్యం వల్ల ఏమిటి అంటే మనకి ఇంద్రియ జయం కలుగుతుంది అనమాట. ఇంద్రియాలన్నీ స్వాధీనం వస్తాయన్నమాట. ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అర్హత అవుతుంది అంతకన్నా. ఈ రెండు కలుగుతాయి దేనివల్ల? శౌచం వల్ల. మనకి సంతోషం వల్ల ఏమిటి? ఉత్తమ లాభ. సంతోషాత్తు అనుత్తమ లాభ. ఎవరికి సంతోషం ఉందో వారికి ఆత్మజ్ఞానం కలుగుతుందని శాస్త్రం చెప్పింది. అంతకంటే లాభం ఇంకో లోకంలో లేదు. ఆత్మజ్ఞానానికంటే మించిన లాభం లోకంలో లేదు. దాన్ని ఉత్తమ లాభం అంటారు. అటువంటి లాభం శౌచ తపస్సు. తపస్సు వల్ల ఏమి? కాయేంద్రియ సిద్ధి అశుద్ధి క్షయా తపస. తపస్సు బాగా మనం ఇంత చెప్పుకున్నాం కదా. ఆ తపస్సును శీలిస్తే తన ఇంద్రియములు, తన శరీరము, తన స్వాధీనంలో ఉంటాయి. ఇంకేమిటి? అశుద్ధి క్షయ. మలదోషం అనేది నివారణ అయిపోతుంది. కాబట్టి శౌచ సంతోష తపస్వాధ్యాయం. స్వాధ్యాయం ఉన్నవాడికి ఏ సిద్ధి కలుగుతుంది? స్వాధ్యాయాధిష్టదేవత సంప్రయోగ. ఎవరికి చక్కగా స్వాధ్యాయం సిద్ధించిందో వారికి ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది. ఇష్టదేవత సాక్షాత్కారం కలుగుతుందన్నమాట. ఈశ్వర ప్రణిధానం చివరిది. సమాధి సిద్ధి ఈశ్వర ప్రణిధానాతో. ఈశ్వర ప్రణిధానం వల్ల ఏం కలుగుతుంది? సమాధి. సమాధి అంటే ఏకాగ్రత. ఏ యొక్క దేవుణ్ణి మనం చూసి ధ్యానం చేస్తున్నామో ధ్యానం చేసినప్పుడు ఇతర చింతలు లేకుండా ఆ ధ్యేయంతో మనస్సు ఏకాగ్రత కలుగుతుంది. అందుచేత యమనియమాలు సాధించిన వారికి ఈ సిద్ధులు ఉన్నాయి. ఇక పైకే పోలే మనం. ఇంకా అర్థమైందే. పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగ యోగంలో యమనియమాలకి ఇంత సిద్ధైన యమనియమం అయిపోయిన తర్వాత చెప్పారు ఆసనం. అర్థమైందా? ఇప్పుడు కేవలం మనం 4 ఆసనాలు వేసి యోగా అయిపోయింది అంటాం. అర్థమైందా? కేవలం ఆసనాలు అయితే యోగా అయిపోయిందా? ఈ ముందున్నటువంటి వస్తే అది యోగా. ఆసనాలు ఉండాలి. అర్థమైందా? ఆసనం అన్నటువంటిది మన శరీరాన్ని చక్కగా ఒక స్థితిని తెస్తుంది. మనకు అనారోగ్యాలన్నీ కూడా మన దరి రాకుండా చేస్తూ ఉందన్నమాట. అయితే ఆహార నియమం ఉండాలి. ఆహారం ఇష్టం తిని తాగి ఆసనాలు వేస్తే ఏమి సాధకం లేదు. అర్థమైందా? ఈ స్వామి ఆహార ఆసనాలు వేస్తే చెప్పినారని చెప్పి ఈ ఇష్టం వచ్చిన తింటే ఆసనం అవుతాయి. అర్థమైంది? కడుపు నిండా తిని ఇప్పుడు ఆసనం ప్రారంభించాడు. ఏమవుతుందా? ఏం గడ్డ వంగగలరా? కూర్చోగలరా? చెప్పండి. అందుకని ఆసనాలు వేసేవారు పొట్టలో ఏమీ లేకుండా తెల్లవారి వేసుకోవాలి. సరే, మరీ ఏది బెడ్ కాపీలు ఏమంటారు కదా, అలాంటివి ఏదో అవసరం పడితే తీసుకోవాలి, కానీ లేకపోతే వద్దు. అర్థమైందా? ఇది అనమాట. ఆసనాలు అనేక రకాలు ఉన్నాయి. 84 రకాల ఆసనాలు విషయం. అర్థమైందా? అయితే మరి ఆ ఆసనాలన్నీ మనం వేయాలంటే కష్టం. కొన్ని ఆసనాలు ఎన్నుకొని ఆ ఆసనాలు రోజు 10-12 వేసుకుంటే చాలు. ఎందుకంటే గృహస్థాశ్రమంలో పనులు ఎక్కువ అనమాట. మనం ఏమి వేయకుండా ఏమి పనులు చేయకుండా ఉంటుంటాం. పూర్వం తెల్లవారి ఆసనాలు వేసేవారు కాదు. వేయిపోయిన వారికి లాభం ఉంది. ఎందుకు తెలుసా? తెల్లవారు లేవగానే వాకలు తుడుచుకునేవారు ఫస్ట్ డే. అది బ్రహ్మాండమైన ఆసనం. వంగడం చక్కగా చిమ్మిడి పట్టి తుడుస్తూ ఉంటుంది ఒక ఆసనం. అది అయిపోయినాక పేడతో నీళ్లు కలిపి ఒక చెంబులో పోసుకొని కొట్టేవారు లేదా? కొడుతున్నప్పుడు ఏమాసనం? తక్కువైన కొడుతూ ఉంటున్న చేతులు చక్కగా సాగుతూనే ఉంటుంటాయి. పాత్రలన్నీ తోమేవారు. తోముతుంటే ఏళ్ళంటికి వ్యాయామం. చూసినారా? వాళ్ళకి ఆసనాలే ఉండి కాదు పూర్వం. ఎందుకంటే చక్కగా బావికి వెళ్ళేవారు, చేత నీళ్ళు తోయేవారు. తోడుతూ ఉంటుంటే ఈ చేయి కిందకెళ్ళి ఈ చేయి పైకి కాదు. చూసినారు ఎన్ని ఆసనాలు వచ్చినాయో? అది తెచ్చి బుర్ర మీద పెట్టుకొని మోసేవారు. దీనికి ఒక ఆసనం తెల్లవారు. ఇప్పుడు అది లేకపోతే ఇలా జిమ్కి వెళ్ళి ఇలా ఎత్తుతుంటాడు అనమాట. పొడి లేకుండా. అందుకని వాడు కేజీస్ ఇలా ఎత్తుతూ ఉంటుంటాడు. ఇప్పుడు అర్థమైందా? అప్పుడు ఎత్తేవారా? ఏ పని లేదు, తెల్లవారులే శాసనాలే విన్నాను. ఇప్పుడు ఏ పని చేయక
డాక్టర్ దగ్గరికి వెళ్తూ చూసినారు, ఈ ఎలాగ పనులు చేయరు, అందరికీ పని వాళ్ళే కదా. ఇక ఆలోచించి మీరు ఇంక వాకింగ్కి వెళ్ళమంటారు. అది సత్తపడిపోయి మనవాళ్ళు తెల్లవాళ్ళు పరుగో డాక్టర్ గారు చెప్పేసినారు వాకింగ్, ఇదో పేరు వచ్చింది. మనమేం పని మరి తప్పించుకోవడం, మనమేమో నడిచి రావడం. అర్థమైందా? సరే చెయ్యండి, వద్దని చెప్పలేదు, చెయ్యండి. కానీ పరిస్థితి అలా మారిపోయింది కదా. మరి ఇప్పుడు ఏ పని లేకపోతే ఇది పని పెట్టారు డాక్టర్ గారు, మనకి వాకింగ్ పెట్టారు. అర్థమైందా? లేకపోతే పనులన్నీ చేసుకుంటారు. వాకింగ్ లేదు కర్మ మనకి, మన వాకింగ్ మనకి సరిపోతుంది. తెల్లారేసి పూర్వం లెట్టిని దూరం పోయేవారు. అది ఇప్పుడు వెళ్ళలేదు అనుకోండి ఈ పరిస్థితిని బట్టి. కానీ ఇప్పుడు లోపల ఆ వ్యాయామం కూడా లేదు మనకి. అందుకోసం ఈ ప్రకారంగా మనకు ఆసనాలు అది ఉండాలి. పూర్వం అటువంటి ఆసనాలు పొలం పల్లికి వెళ్ళి వాడి కింద 4 పాలు తీసి పక్కన వేస్తే మన ఎన్ని ఆసనాలు అక్కడ పనికిరావు. అర్థమైంది? వాడి కడుపు మాడి ఇంత తినేవాడు, ఇప్పుడు ఎన్ని ఆసనాలు వేసి ఇన్నే మన తిండి. అర్థమైంది? ఎంతకని ఎక్కువ తింటే పన్నే పడదు. కాబట్టి పని తక్కువే, తిండి తక్కువే. పూర్వం పిల్లలు ఎంత తినేవారు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు తినో 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 అంటేనే తినరు. అర్థమైందా? ఈ పరిస్థితి ఎలా వచ్చేసినాయి. అందుకని ఈ ప్రకారంగా సరే పరిస్థితి బట్టి కొన్ని ఆసనాలు వేసుకోవాలి. అర్థమైంది? కొన్ని ఆసనాలు ఏదో ఒకటి మీకు ఇప్పుడు ఆసనాలు కొన్ని వేస్తూనే ఉన్నారు, టీవీ చూస్తూనే ఉన్నారు. ఆయన ఆసనాలు ఆ విధంగా వేసుకోండి. అందులో ఇంకో చెప్పాడు 19 స్థిర సుఖమాసనం. అయ్యా ఆసనాలు ఏమంటే ఒక వక్రాసనం వేసామనుకోండి, ఎంతసేపు నిలబడి. ఓ పద్మాసనం వేసాం, ఈ కాలుపై ఈ కాలు కూర్చోగలమా? అసలే కూర్చోలేము. ఇప్పుడు కూర్చోడానికి వీలు పడదు. ఇక్కడ ఆసనం ఏదవుతుంది, ఇక ఆసనం మనం ఇప్పుడు వేయలేము. అందుకని చెప్పినాడు స్థిర సుఖమాసనం అనేసినాడు. 19 అన్ని చెప్పి 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 ఆఖరికి నీవు ఎలా కూర్చుంటే నీకు అనుకూలంగా ఉంటుందో ఆ అనుకూలమైన కూర్చుని 1 గంట 2 గంటలకు అభ్యాసం చేసుకో. అదే ఆసనం చెప్పేసినాడు. అర్థమైందా? మరి ఈ ఆసనం వేస్తే ఏమి లాభం? శీతోష్ణాది ద్వంద్వ అనభిఘాత. ఆసనం వేసేవాడికి ఈ శీతము, ఉష్ణము, జయము, అపజయము ఇవన్నీ ద్వంద్వాలు సహించుకొని కెపాసిటీ ఆయనకి వస్తుంది. అర్థమైంది? అందుచేత ఆసనం వల్ల శరీరం ఆరోగ్యం బాగుంటుంది, ఈ శీతోష్ణ ద్వంద్వాలను సహించే కెపాసిటీ వస్తూ ఉందన్నమాట. ఆసనం కదలకుండా ఉండాలి. మీరు ఎలా కూర్చోండి పర్వాలేదు, వెనక మాట వేసుకోండి, ముందు మాట వేసుకోండి. అయితే కొంతమంది కింద కూర్చొని ధ్యానం చేయలేం కదా, మరి కుర్చీలో కూర్చొని ధ్యానం చేయొచ్చా లేదా, కుర్చీలో కూర్చొని పూజ చేయొచ్చా లేదా అని సందేహాలు. కుర్చీలో కూర్చొని ధ్యానం చేయండి, ఏమి దోషం లేదు. అర్థమైంది కదా? కిందన కూర్చున్న వాడికి లాభం ఎక్కువేమో, కుర్చీలో కూర్చొని లాభం తక్కువేమో, ఈ చింతే మీకొద్దు. అర్థమైందా? ఎక్కడ కూర్చున్నా మనస్సు ధ్యేయముతో ఏకాగ్రత చెందితేనే లాభం. కింద కూర్చొని మొత్తం తిరుగుతూ ఉంటుంటే లాభమా? మాల పట్టుకుంటాం, కిందే కూర్చుంటాం, కాళ్ళు నొప్పులు ఏమో, కాళ్ళు నొప్పులు పైకెక్కితే పుణ్యం తగ్గిపోతే కొంతమంది కిందనే కూర్చొని కాళ్ళు నొప్పులతో ఎప్పుడు లేచిపోతామా అని చూస్తూనే ఉంటుంటారు. అందుకని ఆ కుర్చీ మీదే కూర్చోండి, ఏమీ దోషం లేదు. అర్థమైందా? చక్కగా ధ్యానం చేసుకోండి, జపం చేసుకోండి. అయితే మరి కొంతమంది ఒక విధి ప్రకారంగా జపం చేసుకోవాలంటే గురువులు మంత్రాలు ఇస్తారు. మరి మంత్రాలు ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనం? కాబట్టి కింద వచ్చినప్పుడు చెప్పిన 2 సంవత్సరాల కిందట నేను వచ్చినప్పుడు మీలో కొంతమంది మాంసాహారం మానండి, మంత్రోపదేశం చేస్తామని చెప్పిన. అర్థమైందా? మంత్రోపదేశం చేయాలంటే నియమం ఏంటి? మాంసాహారము మద్యపానము మానేయాలి ఎవరైనా. అది కొంతమంది ఏది తిన్నా పర్లేదు అనుకుంటుంటారు. అవన్నీ కూడా ఆచరణాత్మక విషయాలేవి కావు. అర్థమైందా? మహర్షుల పారంపర్య. కాబట్టి మీరు ఎవరైనా సరే ఉపదేశం తీసుకోవాలని దృష్టి ఉంటే మాంసాహారం మానిన వాళ్ళు అయితే ఇక్కడ 4 రోజులు ఇక్కడ ఉంటాం కదా, తెల్లవారు రావాలి. 6 గంటలకి వస్తే 6:30కి మీకు మంత్రోపదేశం చేస్తాం. చేస్తే ఏం ఖర్చు అంటారు? ఖర్చు ఏమీ లేదు. ఒక కొబ్బరికాయ, ఒక పండ్లు, చిన్న పూలమాల తెచ్చుకోండి.
చాలు. ఏవాళ్ళు స్వామి దక్షిణ అంటారు, మీ ఇష్టం, అది రూపాయి పెట్టినా పర్వాలేదు, పెట్టకపోయినా పర్వాలేదు. అర్థమైందా? దానికి దక్షిణ కాదు, ఇక్కడ మీరు చేసే జపమే మాకు దక్షిణ. కాబట్టి ఎవరైనా ఉపదేశం తీసుకోవాలనుకుంటే ఏమో స్వామి దగ్గర ఎంత ఖర్చు అనుకుంటారు. ఇక్కడ ఖర్చులేమీ లేదు. హాయిగా మీకు మాంసాహారం మద్యపానం మాన్య వాళ్ళు ఉపదేశం తీసుకోండి. బీజం వేసుకోవాలి జన్మలో. మనం ఇప్పుడు భూమిలో నాటితేనే ఎప్పటికైనా పండుతాయి. అయితే మరి దీనికోసం వయోపరిమితి వయసుతో సంబంధమే లేదు. ఒకవేళ చిన్న వయసు ఇప్పుడు తీసుకుంటే ఇల్లు వాగులది ఉపదేశిస్తూ అడవికి వెళ్ళిపోతారేమో అనుకుంటారు, అవే వెళ్ళిపోరు. అర్థమైందా? ధ్రువుడు చిన్నతనంలోనే ధ్రువుడికి నారదుల వారు ఉపదేశించినాడు. అష్టాక్షరి మహామంత్రం అడిగిపోయినాడా? బ్రహ్మాండంగా ఆ మంత్రం సిద్ధించింది. చక్కగా రాజ్యం వెళ్ళుకున్నారు, భార్య పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆకాశంలో పెద్ద నక్షత్రం ఉంటుంది చూసారా, ఆయనదే అది. ఆ విధంగా ఏ సందేహం పడక్కర్లేదు. ఈ ప్రాంతంలో ఇంకా అభ్యాసం లేదు ఉపదేశాలు. గీతా మందిరంలో చాతుర్మాసం చేసినప్పుడు అక్కడ కొన్ని వందల మంది మాంసాహారం మానేసి ఉపదేశాలు తీసుకున్నారు. విమలమ్మ గారు కూడా ఉపదేశం తీసుకున్నారు స్వస్వరూపాన స్వామి. అలాగే మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకు అంటే దీనికి ఏం ఖర్చు లేదు, కరామత్తు లేదు. అర్థమైందా? మనకేం దక్షిణలు ఎంత ఇవ్వాలి నీమేం లేదు, మీ శక్తి అది. రూపాయి పెట్టుకున్నది మానుకోండి, కానీ ఏం చేయాలి? రావాలి. అర్థమైందా? ఎవరైనా తీసుకోవాలని ఉద్దేశం ఉంటే ఇక 4 రోజులు ఉంది కాబట్టి తీసుకోండి. ఒక గ్రామం వెళ్ళాం. ఆ గ్రామంలో సాయంకాలం 7 అయితే మాత్రం మన వైపు ఒకటి చూడాలి, అందరూ అందులో పోతారు. అక్కడ ఉపన్యాసంకి వెళ్ళాలి. నేను స్వామి 6:30కి ఆపేయాలి, 7 అయితే వాళ్ళు మొత్తం ఆ నిషాలకు వెళ్ళిపోతారన్నారు. సరే నా 6:30కి ఆపేసేవాడు. ఆ రోజు మాంసాహారం మద్యపానంగా చెప్పిన లాస్ట్ రోజున ఇక చూడండి, స్పాట్లో 3 మానేశారు. 3 రాత్రి 10కి వచ్చేసారు నా దగ్గరికి. వస్తే ఎక్కడ స్వామి అంటారు. నాకు భయం వచ్చింది. ఏమో ఈ ఊరు సంగతి తెలియదు కదా మనకి. ఆ రాజుగారిని అడుగుతాను, స్వామి సంగతి నువ్వు చెప్పాలి, మాకు ఎక్కడ ఉండాలన్న. ఏం చెప్పాను? మేము 3 మాంసాహారం మద్యపానం మానేసాం, తెల్లారు ఉపదేశం ఇచ్చా కానీ ఊరికి వెళ్ళాలా అది చెప్పాలన్నారు. అర్థమైందా? కాబట్టి తెలియక మనం తింటూ ఉంటుంటాం, చేస్తూ ఉంటాం, తాగుతూ ఉంటాం. అవి మనకి అవి మాన్యంత వల్ల ఎవరికి నష్టం లేదు. మాంసాహారం ఇప్పుడు మానేమని చెప్తున్నారు డాక్టర్లు కూడా. అది మనం ఏదో మానేస్తే చిన్నవాళ్ళు అయిపోతామని మాండవాళ్ళు చిన్నవాళ్ళు. అర్థమైందా? తింటే పెద్దవాళ్ళమా లేదా చిన్నవాళ్ళమా? సరే, మీరు ఎవరైనా నిశ్చయం చేసుకోండి. ఈ ప్రకారంగా ఇప్పుడు దేనికోసం చెప్పుకుంటున్నాం మనము? ఆసనం. అర్థమైంది కదా? ఆసన సిద్ధి కలిగితేనే కదలకుండా ఉన్న సిద్ధి కలగాలి. గంట కూర్చోండి, అర్ధగంట కూర్చోండి, ఇది ఆసనం. ఆసనం అయిన తర్వాత ఏమిటి? ప్రాణాయామం. ప్రాణాయామం అంటే ఇక్కడ ప్రాణాయామం చేసేటప్పుడు పుస్తకాలను చూసేప్పుడు చేయకండి, దగ్గర గ్రంథాలన్నీ చదువుకోండి జ్ఞానం కోసం. ప్రాణాయామం పుస్తకాలను బట్టి ఎప్పుడు చేయకూడదు, గురువు సన్నిధిలో ఉన్నప్పుడే చేయాలి. అందులో ఒక ప్రాణాయామం మీ అందరికీ చేసుకోవచ్చు. పుస్తకంలో గురువు ఉన్నాడు చెప్పండి. ఎలాగంటే ఎడమ ముక్కుతో గాలి తీయాలి, కుడి ముక్కులో వదలాలి. వదిలి కుడి ముక్కులోనే మళ్ళీ గాలి తీయాలి, ఎడమ ముక్కులో వదలాలి. దీనికి మీకేం అపాయం లేదు. ప్రాణాన్ని ఆపి కుంభకం చేస్తారు కదా, అది మాత్రం చేయొద్దు. అది గురువు దగ్గరే తెచ్చుకోవాలి. ఈ నాడీ శుద్ధి అంటారు, దీన్ని సుఖ ప్రాణాయామం అంటారు. ఎడమ ముక్కులో గాలి తీయడం, కుడి ముక్కులో వదలడం, మళ్ళీ కుడి ముక్కులో గాలి తీయడం, ఎడమ ముక్కులో వదలడం. ఇది ఇలా రోజుకు 9 సార్లు చేసుకోండి. దీనివల్ల ఏంటి లాభం అంటే నాడులన్నీ శుద్ధి అవుతాయి, నాడీ మండలం బాగా పనిచేస్తాయి. అర్థమైందా? ఇప్పుడు పూర్వం చెయ్యి పట్టుకునేవారు, ఇన్ని మిషన్లే లేవు. పూర్వం ఒక్కటే ఇలా చేయి పట్టుకునే, స్టెటస్కోప్ కూడా ఉండేది కాదు. ఇలా పట్టుకుంటే ఇందులో 3 ఉంటాయి మనకి: వాతము, పిత్తము, కఫం. వాతానికి సంబంధించిన వ్యాధులు కొన్ని, పిత్తానికి సంబంధించిన వ్యాధులు కొన్ని, కఫానికి సంబంధించిన వ్యాధులు కొన్ని. ఒక్కసారి చూసి ఒక్క మాత్ర తెగిపోయేది. ఇప్పుడు ఎలాగానే ఆ పరీక్ష చేసుకోవాలి. చూసేది ఏమే చూడగానే ముందు పరీక్ష చేయమంట. చూసారా అప్పటికిప్పటికి ఎంత మార్పు వచ్చిందా?
ఈ పరీక్షలన్నీ తీసి ఈ బుర్రలోని ఆ బుర్రలోని ఫోటోలు తీసరికే డబ్బు సగం అయిపోతుంది. అర్థమైందా? అప్పుడేమీ లేదు. ఇలా చూసి కూడా ఒక్క మాత్రం ఇచ్చి దాన్ని అయిపోయాయి. ఏమి? ఆ నాడి అన్నమాట. ఆ నాడీ మండలం ఇప్పుడు మనకేమిటంటే చక్కగా నాడి శుద్ధి చేసుకుంటే మన నాడులన్నీ 72,000 నాడులు ఉన్నాయి లోపల. ఈ నాడుల పరివర్తన బాగా జరిగిందంటే చక్కగా ఏ రోగం మనకి రాదు. అందుకే గాలి బాగా ఒక ముక్కులో పీల్చండి, ఒక ముక్కులో వదలండి, మళ్ళీ వదిలి ముక్కులో పీల్చండి, మళ్ళీ ఇలా మీరు రోజు 9 సార్లు లాగా చేసుకుంటే ఉదయం సాయంకాలం. కానీ 2 ముక్కులు పట్టుకొని ఆపేది మాత్రం చేయకండి. అర్థమైందా? ఇదే మనకి అందరికీ సుఖం. యాపిని పెట్టుకుంటే ఇక మనకే ఓ ప్రాణం పోయిందేమో అనుకోండి. అదొద్దు, ఆ పని వద్దు. అర్థమైందా? ఈ సుఖంగా ఉండాలి, కష్టపడకూడదు. ఆసనం కూడా కింద బుర్ర మీద క్వాలిటీ వేయమంటారు కొంతమంది, అవి మనకు వద్దు. అర్థమైందా? హాయిగా స్థిర సుఖం ఆసనం అది. కాబట్టి ఈ ప్రాణాయామాన్ని చక్కగా మనం చేసుకుంటే అర్థమైందా, దీనివల్ల మనకి మనస్సు అనేది ఏకాగ్రత వస్తుంది. రెండవది మనకి ఈ ఇంద్రియాలు నాడుల్లో ఉండే దోషం అంతా పోతుందని మన అది ప్రాణాయామం వల్ల. అందుకని ఇది ప్రాణాయామం. ఇది అయినాక ప్రత్యాహారం, యమ నియమ ఆసన ప్రాణాయామం 4 అయినాయి, ప్రత్యాహారం 5. ప్రత్యాహారం అంటే ఏమిటి? ఇది మనం సాధన చేసుకుని జీవితంలో చేయాలి. ఎట్లాగంటే లోకములో చూసిన వస్తువులన్నీ కోరతాయి ఇంద్రియాలు. అవసరం లేని వస్తువు కోరతుంది, అవసరం వస్తువు కోరతుంది. మనకు వస్తువు అవసరం లేకపోయినా, అది ఎప్పుడు తినకపోయినా, అది కిలో రూపాయలు అనుకోండి, ఓన్లీ ఎప్పుడైనా తింటామేమో అని 10 కిలోలు తెచ్చి పెడతాం. అర్థమైందా? మనకి వస్తువు అవసరం లేకపోయినా, అది ఎప్పుడు మనం తినకపోయినా, వద్దనుకున్నా కిలో రూపాయలు అనుకోండి, ఏం చేస్తాం? ఏం పోయింది 10 కిలోలు తెచ్చి పెడతాం. అర్థమైందా? తెచ్చింతాక తింటాం. అది మరి పడదాయికి. ఇలాగే చూసే వస్తువులన్నీ ఇంద్రియాలు కోరుతూనే ఉంటున్నాయి. ఇప్పుడు మనకి ఎంతవరకు విషయం కావాలో అంతవరకే ఆ ఇంద్రియ విషయంతో సంబంధం పెట్టుకొని అవసరం లేనటువంటి విషయాలు ఎందు దూరంగా ఉండాలి. అర్థమైందా? ప్రత్యాహారం అంటే ఏమిటి? ఇది అన్నమాట. ఇప్పుడు మనకి ఎంతవరకు కావాలి అంతవరకు శబ్దం కావాలి, ఎంతవరకు అంతవరకే. ఇక 24 గంటలు ఒక ఇంటి దగ్గర మధ్యాహ్నం 3 గంటల పని లేకపోతే ఆ ఇంటి పక్కమ్మ ఈ ఇంటి పక్కమ్మ ఇద్దరు కూర్చుంటారు అనమాట. కూర్చున్న తర్వాత ఇద్దరు మొదలెడతారు అనమాట. 4, 3:30 మొదలెట్టారు. 5:30 వరకు ఈ అమ్మతో చెబుతూ ఉంది. ఏం చెబుతూ ఉందంటే ఈవిడ కోడలు ఏమేమి చేస్తుంది ఇవన్నీ ఆవిడతో చెబుతుంది. ఇప్పుడు మనకి ఇది అవసరమా? చెప్పడం అవసరం, ఆవిడకి ఎన్న అవసరమా? సరే, ఆవిడ ఏం చేసింది తెలుసా? నేను చెప్పిందల్లా విన్నావా అని అడిగింది. అంటే వినలేదన్నా. మరి ఏం చేసావు? నువ్వు ఎప్పుడు ఆపితే అప్పుడు మా కోడలు సంగతి చెప్పాలనే నా ఆశ అన్నది. ఇది అయిపోయింది. ఎందుకు మనకు అవసరం ఇవి? ఏం అవసరమా? ఇంటి గుట్టులు అంకరించేటన్నట్టు మంద పేరు పెట్టుకోవాలి. అందుకని కొంతమంది అవసరం లేకపోయినా ఆ పక్క వాడి శబ్దాలు ఈ కిటికీ దగ్గరికి ఇలా చూపెట్టాను. ఏంటో ఏమన్నా అందులో మనకెందుకు? మన ఇంటిలో తంటాయే మనం పడలేసి వస్తూ ఉన్నాం. మళ్ళీ ఆ పెంట మన మీద వేసుకునేది చెప్పండి. ఇలాగా మనకి ఏది కావాలో అర్థమైందే వాటితోనే ఉండాలి. అర్థమైందిగా? అతి సర్వత్ర వచ్చి ఏదన్నాడు. అతి అనేది ఎక్కువైంది అనుకో మనకి నష్టమే, వారికి నష్టమే. తినే ఆహారం కూడా ఒక మితంగా తినాలి. అర్థమైందా? కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, టేపు రికార్డు లాగా వారి మాటే కానీ మన మాట పట్టించుకోవడం ఉండదు, మన మాట వారు వినేదే ఉండదు. ఎందుకండి వాక్కి అంత పని? ప్రత్యాహారం అంటే ఇక వారి మాటే అవ్వాలి. ఆ మాట చెప్పిందా మన మాట విందే వచ్చింది. ఇక తెల్లారి టేప్ రికార్డు కరెంట్ లేకపోయినా అవుతుంది. కానీ ఈ టేప్ రికార్డు ఉదయం మొదలెట్టారా సాయంకాలం దాకా ఒకటే.
ఇలా అయితే మనస్సు నిలుస్తుందా? వాడా నా మనస్సే నిలుతుందా? నేను నిలుస్తుంది కాదు. అర్థమైంది. అందుకని ఇది ప్రత్యాహారం. తన విషయాలు ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకొని మిగతా విషయాలు ఏమి విని విన్నట్టు విని విన్నట్టు వదిలే. ఇప్పుడు మనకి భాష రాదు, వేరే భాష వాడు మన దగ్గర అంటాడు. అనేటప్పుడు మనం వింటుంటాం. ఏమైనా మనకు సంబంధం ఉందా? చెప్పండి. మన తెలుగు అరవపోడు వచ్చాడు, ఊరికి అరవలో మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వింటూ ఉన్నాం. మనకేమైనా ఏమి వాడి మాట్లాడిన ఆసక్తి ఉందా? అలా ఉండాలి. మనకు అవసరం లేని మాట్లాడుతూ ఉంటే పక్క వాళ్ళు మనం అరవ భాషలో వింటూనే ఉంటున్నారు. కానీ అందులో మళ్ళీ కలుగు చేసుకోవడం ఉండదు. ఇది అన్నమాట. ఇదైంది అందరికీ. ఇది ప్రత్యాహారం. అందుచేత ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం? 5. 1 యమము, 2 నియమము, 3 ఆసనం, 4 ప్రాణాయామం, 5 ప్రత్యాహారం. ఇంకా అష్టాంగంలో 3 వాక్యం ఉన్నాయి. ధారణ, ధ్యానము, సమాధి. ఇది చాలా గొప్ప విషయం. అర్థమైంది కదా అందరూ కూడా. ఎందుకు అంటే ఇందులో ఆ యొక్క మకరి ఆ మొసలను పట్టుకొని ఆ అటు యోగంలో ఉన్నవాడు ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధంగా ఉండి ఆనందాన్ని పొందుతున్నాడనే ఘట్టం వచ్చిందనమాట. అందుకని మీకు ఈ అష్టాంగ యోగాన్ని టచ్ చేసి వదిలిపెడుతున్నాను. ఇది ఈ విధంగా రేపు మనం మళ్ళీ చక్కగా ఈ ధారణాధ్యాన సమాధిని సేవించుకుంటూ ఆ గజేంద్రుడు ఇక ఏ విధంగా భగవంతుని ప్రార్థిస్తాడో వర్ణనండి. అద్భుతమైన వర్ణన అనమాట. పరమాత్మ యొక్క వర్ణన అంత అద్భుతంగా చేసింది. కాబట్టి ఇక మనకి 3 రోజులు అటువంటి బ్రహ్మాండమైనటువంటి పరమాత్మ అవలోకన వర్ణన వస్తూ ఉన్నది. అందుచేత ఈ ప్రకారంగా అందరూ కూడా మనం సత్కర్మనిష్ఠులమై, భగవద్భక్తులమై, ఆత్మజ్ఞాన సంపన్నులమై, ఆయుర ఆరోగ్యంలో ఐశ్వర్యంతో ఉండేటట్లా భగవంతుడు అందరినీ అనుగ్రహించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. అందరికీ ముఖ్య విజ్ఞప్తి ఏమిటంటే తత్వమసి అన్నటువంటిది చాలా గొప్ప విషయం అన్నమాట. మానవుడు మోక్షాన్ని అంటే ఏమిటో, జన్మబంధం అని వినటువంటి ఏమిటనేది తత్వమసి అన్నటువంటి వాక్య ఉపదేశం. అదంతా శ్రవణం, దాంట్లో శ్రవణం అనేది. అటువంటి తత్వమసి మహావాక్యాన్ని మన ఒకసారి టీవీలో చాందోగ్య పరిషత్తులో వచ్చింది. అప్పుడు తీసేటప్పుడు 1 గంట వేరేగా సీడీ తీశాం. మా భక్తులందరూ కోరారు, స్వామి తత్వమసి అని. అందుకే ఆ తత్వమసి క్యాసెట్ సీడీ చేశాం. ఆ సీడీ మనకి ఇక్కడ ఉన్నదన్నమాట. తరువాత జగద్గురు శంకరాచార్యుల వారు ఒక చండాల వేషరూపాన్ని చూసి చండాల గచ్చగచ్చ అంటారన్నమాట. అర్థమైందా? ఓ చండాలుడా, నన్ను తాకావు, దూరంగా పో అంటారు. ఆ పోయేటప్పుడు నువ్వు ఏ శరీరాన్ని చూసిపోమన్నావు? జగద్గురు వై కూడా ఈ భ్రాంతి పోలేదే. నేను బ్రాహ్మణును, వాడి చండాలనే సంవాదము ఒక 5 శ్లోకాల్లో అద్భుతమైన సంవాదం. ఆ సంవాదం పేరు మనీషా పంచకం అన్నమాట. అది కూడా మనకి వీడియో, ఈ 2 సీడీలు, వీడియో సీడీలే. ఈ 2 కూడా మనకి ఇది అది ఉన్నాయి. ఇక 3వది యోగ వాసిష్టం అనేటువంటిది ఈ సారాన్ని. ఈ 2 గంట ఉంటాయి వీడియో సీడీలు, బొమ్మ కనబడుతాయి మనకి. ఇక 3వది ఏమిటంటే యోగ వాసిష్టం, చిత్తశాంతి ఒకటి, మోక్షోపయోగం అని 1-2 భాగాలు. ఏ భాగమైనా ఒకటి తీసుకున్నాం. అది ఆడియో అంటే MP3, అది 7 గంటలు ఉంటాయి, 8 గంటలు. అదొక సీడీ మనం చేయడం అయింది ఈ మధ్యలో భక్తులు కోరిక. తరువాత వేదాంత పంచదశి చాలా మంచి గ్రంథం అన్నమాట. అది కూడా ఆడియో సీడీ. అర్థమైందా? 7 గంటలు అది. ఇవన్నీ కూడా 50 రూపాయల సీడీ. 7 గంటలైనా ఏదైనా వీడియో కానీ ఆడియో కానీ
అవి ఇప్పుడు 4-5 రకాలు ఉన్నాయి. ఎవరైనా సీడీ ప్లేయర్లు ఉన్నవాళ్ళు తీసి పెట్టుకోండి. ఎందుకు అంటే ఎప్పుడైనా ఉండాలి, ఇంట్లో ఉంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఈవేళ మనకు ఖాళీ లేదవద్దు అంటే గ్రంథములు కానీ ఇలాంటివి కానీ పెట్టుకోండి. ఏవో బొమ్మలు అవి లేనిపోయిన బొమ్మలు పెడతారు కొంతమంది, అలా తెచ్చి చూస్తే భయం వేస్తుంది. మళ్ళీ అయిపోయిందా, వాటికన్నా ఇవి మంచివే. తర్వాత పతంజలి యోగ సూత్రములు ఇంతకుముందు 14 గంటల్లో తీసాం, 14 సీడీలు. 1487 ఆ రోజు 2 సంవత్సరాల కిందట. మళ్ళీ దాన్ని ముట్టుకోలేదు. సరే ఈ మధ్యన మన వాళ్ళంటే 10 సెట్లు చేసాం. అవి ఎక్కువ లేవు, 3 ఉన్నాయి. 14 గంటలు 3 DVD వచ్చాయి. మనకి 3 DVD 250 రూపాయలు మన సెట్ అనమాట. 14 గంటలు 3 DVD. అవి ఎక్కువ లేవు కానీ ఒక 3 ఉన్నాయి. అవి కూడా ఉన్నాయి. అందుకని అవసరం వచ్చిన వాళ్ళు ఈ 3 రోజులు ఉంటాయి కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు. అది అదే విషయం తెలియపరిస్తే తెలుస్తాయి, లేకపోతే తెలియదు అనమాట. అర్థమైందా? ఈ ఎక్కువ నేను ఎప్పుడు ప్రచారంలో ఎప్పుడు చేయలేదు. ఇవి తీసేయాలంటే పెద్ద కథ. అందుకని ఎప్పుడు ప్రవచనానికి వెళ్ళిపోవడమే కానీ ఇవి తీసి పెట్టేది లేదు. సరే మొన్న వాళ్ళు ఏవైనా 4 ఉంటే కాదా అంటే అవి తీసాం. ఆడియో ప్లస్ వీడియో అంతకుముందు తీసాం. ఆ టీవీలోనివే మా భక్తులు కోరగా వాళ్ళ దగ్గర అడిగి తెచ్చాం. 2 సంవత్సరాల కిందట వాళ్ళు 20 సెట్లు చేయించేసుకున్నారు. వాళ్ళ బాధ్యతని మనం పెట్టుకున్నాం అనుకోండి, ఒక బెడద ఏమంట. అందుకని సంగ్రహంగా ఇది విషయం. హరి ఓం తత్సత్ ఓం. కార్యక్రమం